ప్రైజ్ ద లార్డ్. దేవుని నామానికి వందనాలు. మరి కూడి వచ్చిన మీ అందరికీ యేసుక్రీస్తు నామంలో వందనాలు. మరి ఇప్పుడు మనం స్టార్ట్ చేసుకుందాం. మన మధ్యలో ఉన్న జాన్సన్ అన్న మనల్ని ఓపెనింగ్ ప్రేయర్లో నడిపిస్తారు. హల్లెలూయా హల్లెలూయా ప్రైజ్ ది లార్డ్ హల్లెలూయా. మహోన్నతుడ మహాగరుడ మా యేసయ్య యువతకాల సమయాన్ని బట్టి ప్రభావ మీకు వందనైనా మరి ఒకసారి ప్రభావ నీ సన్నిధిలో ప్రభావ నీ పాదాల చెంతకు మేము వస్తున్నాం తండ్రినైనా మరిచి నీ గొప్ప అవకాశాన్ని బట్టి మీకు వందనాలు వేలాది స్తుతులు స్తోత్రాలు చెల్లిస్తున్నాం ప్రభునైనా. ఎంతో మంది ఈ అవకాశం లేక తండ్రి ప్రభావనైనా చనిపోయి ఉంటారు ప్రభునైనా. మమ్మల్ని అయితే ప్రేమించి ప్రభావ మిక్కిలి ప్రభావ నీ కృప చేత నీ రెక్కల కింద భద్రపరిచి సజీవుల కింద మనం ఉంచినందుకు మీకు వందనైనా. అయ్యా యువతకాల సమయంలో ప్రభు ఈ రీతిగా నేను స్తుతించుటకు నిన్ను ఆరాధించుటకు మరి ఇచ్చిన గొప్ప అవకాశాన్ని బట్టి నీకు వందనాలు చెల్లిస్తున్నా తండ్రి. అయ్యా ఎవరికి లేని భాగ్యాన్ని మాకు ఇచ్చావయ్యా నీకు వందనాలు అయినా గొప్ప దేవా తండ్రి. ప్రభుల దేవా మీకు వందనాలు చెల్లిస్తున్నాను అయినా తండ్రి ప్రభా. ఇప్పుడు జరగబోయే కార్యక్రమం అంతటిని నీ స్వాధీనంలో పెట్టుకో ప్రభావేసనైనా. ఆది నుంచి అంతవరకు ప్రభావేసా నీ స్వాధీనంలో పెట్టుకుని తండ్రి అయినా. అయ్యా కూడిచారు వచ్చారు ప్రతి బిడ్డని జ్ఞాపం చేసుకుని తండ్రి. ఇంకా నువ్వు రాని వారిని ప్రభావ త్వరగా తీసుకుని రమ్మని అడుగుతున్నాం ప్రభావైనా. అయ్యా అందరూ ప్రభావేసా ప్రతి ఒక్కరి ఈ యొక్క మంచి అవకాశాన్ని సద్వినియోగం చేసుకొని వేకుజామున ప్రభావ నీ సన్నిధిలో ప్రభావనైనా నీతో సాహసం చేయడానికి సహాయం తెచ్చే ప్రభావనైనా. మంచి అవకాశాన్ని ఇచ్చే ప్రభావ నీతో ప్రభావైనా మంచి సత్సంబంధం కలిగి ఉండడానికి ప్రభావ మాకు ఈ రీతిగా మాకు ఎంతగానో సహాయం చేస్తున్న ప్రభావ. అయ్యా నిన్ను బట్టి నీకు వందనాలు చెల్లిస్తున్న ప్రభావనైనా. సమస్తం నీకే చెల్లిస్తున్న ప్రభావ. ఇవాళ జరగనైనా వాక్య పరిచర్యలు ముఖ్యంగా మొత్తం మాట్లాడండి నాయా. అయ్యా నీ పరిశుద్ధాత్మతో మమ్మల్ని నింపండి అయ్యా. ఇష్టం మీకు వందనాలు చెల్లిస్తున్నాను నాయన. నీ పరిశుద్ధాత్మ అభిషేకం ప్రతి ఒక్కరికి దయచేయమని అడుగుతున్నాను తండ్రి నాయన. మా హృదయాలను ఆయుధపరచండి తండ్రి. ఏసా మా మనోనేత్రాలు తెరవండి అయ్యా. ఏసా మేము పాపంలో మునిగిపోకుండా సహాయం తెచ్చండి. దినదినము నీళ్ళు అభివృద్ధి చెంది ప్రభా నీతో మంచి సాహసంలో మేము ముందుకు సాగడానికి సహాయం తెచ్చే ప్రభా. అయ్యా మేము వెలిగింపబడి ఇతరులను వెలిగించాలంటే ప్రభా నైనా మేము తండ్రి నైనా సరైన రీతిగా ప్రభా నీ నామంలో ప్రభా నేను మహింపరుస్తూ నీ బిడ్డగా నీ పరిస్థితులు కనుక తండ్రి మేము పరిశుద్ధులమై జీవించడానికి సహాయం తెచ్చండి తండ్రి ప్రభా నైనా. నీలో ప్రభావ ఎదగాలనైనా ప్రతి రోజు జ్ఞాపకం చేసుకుని నడిపిస్తున్నందుకే మీకు వందనాలయ్యా తండ్రి. స్తుతి ఆరాధనలు మీరు ఉన్నాను తండ్రినైనా. మీరు జ్ఞాపకం చేసుకుని నడుచున్నాను తండ్రి ప్రభావ. స్తుతి చెల్లించుట యథార్థవంతులకు శోభస్కరం అని చెప్పి ప్రభు నీ ఆజ్ఞ సెలవిస్తుంది తండ్రి. మా స్తుతులు మీరే ఆసీనుడు కమ్మని అడుగుతున్న ప్రభావ మీరే స్వీకరించిన ప్రభావ వేసానైనా అయ్యా. ప్రభావ వ్యర్థంగా పోకూడదు ప్రభావ. మా స్తుతి ఆరాధన ప్రభావ వేసా మా యొక్క పరిచర్య ప్రభావ వ్యర్థంగా పోకూడదు తండ్రి వేసానా ప్రభావ. నీ నా మహిమార్థమై నీ సహాయం ద్వారా ప్రభావ జరిగిస్తున్నందుకు నీకు వందనాలు చెల్లిస్తున్నాను తండ్రి. మీకు ప్రభావ మీకే చెల్లిస్తున్నాం ప్రభావ. మా స్తుతి ఆరాధన అంతటా మీకే చెల్లిస్తాను ప్రభావ. స్తుతి ఆరాధన చేస్తున్న బిడ్డలని జ్ఞాపం చేసుకోండి ఏ తండ్రి నైనా ప్రభావ. అభిషేకంతో నింపండి ప్రభావ నైనా ప్రభావ నైనా. అయ్యా వేసా ప్రభావ వాళ్ళ హృదయాల్లోనైనా పరిశుద్ధాత్మ మంటను రగిలింపమని అడుగుతున్నాను తండ్రి ప్రభా. అయ్యేసే ప్రభావైనా నీ కొరకు నీ నామ మహిమార్థమే తండ్రి. అయ్యేసే ప్రభా కేవలం నీ కొరకు నీ కోసమే ప్రభా స్తుతి ఆరాధన చేస్తున్నామని గ్రహించి ప్రభా గ్రహింపుతో అభిషేకంతో ప్రభా నైనా తండ్రి నైనా చేయడానికి సహాయం తెచ్చండి ప్రభా. నీ ఆత్మను కుమ్మరించండి ప్రభా. అయ్యేసా ఎక్కడ ఇద్దరు ముగ్గురు నీ నామను కూడి ఉంటారో ప్రభా అక్కడ మీరు ఉంటారని చెప్పి నీ వాక్యం సెలవిస్తున్న తండ్రి. నీకు వందనాలైనా అయ్యేసే మేము వేసే ఒక ప్రభావైనా 100, 150, 200 మంది వరకు ప్రభా అయ్యేసే ప్రతిరోజు తండ్రి అయ్యా ప్రభావ కూడుకుంటకు సహాయం చేస్తున్న ప్రభావ. మా మధ్యలో మీరు ఉన్నారని గ్రహిస్తున్నాం తండ్రి. మీకు వందనాలు అయ్యా. అయ్యా వృద్ధులు ప్రభావ యవనులు చిన్న బిడ్డలు ప్రభావ చంటి పిల్లలు కూడా తండ్రి నామంలో ప్రభావ వేసా తండ్రి యువతకాల ప్రార్థన టైంలో ప్రభావ వేసా సహకరిస్తూ ప్రభావ అందరూ కూడుకుంటుండగా ప్రభావ ప్రతి ఒక్కరిని జ్ఞాపం చేసుకొని ఎవరెవరు ఏ అవసరాల నిమిత్తమే తండ్రి అయ్యా నీ పాదాలు ఎదుగు వస్తున్నారో ప్రభావ. ఎవరెవరి హృదయాలు ఎవరెవరి మనసులో ఎవరి కుటుంబాల్లో ఎటువంటి సమస్యలు ఉన్నాయో నీకే మాత్రమే తెలుసు ప్రభావనైనా. సమస్తము ఎరిగిన నా దేవా తండ్రి నీకు వందనాలు చెల్లిస్తాను తండ్రి. ప్రతి ఒక్కరి అవసరాన్ని బాధల్ని ప్రభావ ఇబ్బందుల్ని ప్రభావిస్తానైనా తండ్రి నైనా. ప్రతి విధమైన ఆత్మ సంబంధమైన శరీర సంబంధమైన వాటన్నిటిని మీరు తీర్చుకుని అడుగుతున్నాను తండ్రి. ఈ సహాయం లేనిది మేము ఏమి చేయలేము నా తండ్రి నైనా ప్రభావ. కేవలం ప్రభావ నైనా మీ నిమిత్తం మాత్రం చేసా తండ్రి. ఈ సహాయం లేకపోతే ప్రభావ నీ తోడు నీ నడిపింపు లేకపోతే ఏమి చేయలేము ప్రభావ నైనా. ఎంతో మంది అనారోగ్యాలు ఉన్నారు ప్రభావ. ప్రతి ఒక్కరు ప్రభావ ఎంతో మంది తండ్రి నైనా అయ్యా ప్రేరేక పడుతున్నారు ప్రభావ. ప్రతి బిడ్డని జ్ఞాపం చేసుకోవాలి వాళ్ళ యొక్క అనారోగ్యాన్ని ప్రభావ. అయ్యా మీరే ప్రభావ నీ దెబ్బల చేత ప్రభావ వేసేది ప్రభావ. అయ్యా మీ స్వస్థత పొందుతామని చెప్పి నువ్వు వాగ్దానం చేసిన దేవా మీకు వందనాలు అయ్యా. ఎవరెవరు ఏ సమస్యలతో ఉన్నారో నీ జ్ఞాపం చేసుకోతండి. ప్రతి ఒక్కరి జ్ఞాపం చేసుకోండి. ఇప్పుడు జరగబోతున్న ప్రభావ ఈ ఆరాధన మొత్తం స్వాధీనంలో పెట్టుకుని నడుచున్న తండ్రి. ఆది నుంచి అంతవరకు నడిపించండి అయ్యా. మీకు వందనాలు అయ్యా. ముఖ్యంగా టెక్నికల్ డిస్టర్బెన్సెస్ ఏం లేకుండా సహాయం తెచ్చే ప్రభావ. క్లియర్ గా స్పష్టంగా వినిపించడానికి సహాయం తెచ్చింది తండ్రి నైనా తండ్రి నైనా. అయ్యే కార్యక్రమం నడిపిస్తున్న డాడీని జ్ఞాపకం చేసుకుని తండ్రి. ఎంతో ప్రభావ నైనా భారంతో కూడిన పని తండ్రి ప్రభావ వేసానైనా. ఈ సహాయం లేకపోతే ఏమీ చేయలేం ప్రభావ వేసే. మంచి ఆరోగ్యం తెచ్చండి అయ్యా. బలంగా అభిషేకించండి. ఇంకా అనేకులకు ప్రభావ ఆశీర్వాదకరంగా
ఆనందకరంగా మహిమకరంగా ప్రభావ ఉండడానికి సహాయం దయచుకున్న తండ్రి. అయ్యా తన యొక్క కుటుంబాన్ని జ్ఞాపం చేసుకో ప్రభావ, నైనా సహకరిస్తున్న ప్రతి బిడ్డని జ్ఞాపం చేసుకున్న తండ్రి. అయ్యా ఈ ప్రోగ్రామ్ లో యాడ్ అవుతున్న ప్రతి ఒక్క బిడ్డని పేరు పేరుని జ్ఞాపం చేసుకుని మహిమ తెచ్చుకుని నడుచున్న తండ్రి. నీ నామానికి మహిమ గంత ప్రభావం చెల్లిస్తున్న సహాయం ద్వారా ప్రభావ ఈ ప్రోగ్రామ్ అంతటిని ప్రభావ నీవే వేసే మహిమకరంగా నడిపించమని, కృప చూపించమని, ముఖ్యంగా నీ దాసుల్ని బలంగా అభిషేకించి ఏడంతల ఆత్మతో నింపమని, ప్రతి ఒక్క హృదయాల్లో ప్రభావ నీ పరిశుద్ధాత్మ అనే దాన్ని ప్రభావ స్పష్టంగా ప్రభావ అయ్యా మేము పొందుకోవడానికి సహాయం చేసి నడిపించమని, కృప చూపించడానికి సహాయం తెచ్చమని యేసుక్రీస్తు నామములో అడిగి వేడుకుంటున్నాను తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్. థ్యాంక్స్ మా. ఆమెన్. థ్యాంక్ యూ అన్నయ్య. మరి మనం కీర్తన చదువుకుందాం. కీర్తనలు 149, సామ్స్ 149. Praise the Lord, sing to the Lord a new song. Sing his praises in the assembly of the faithful. O Israel, rejoice in your Maker. O people of Jerusalem, exult in your King. Praise his name with dancing, accompanied by tambourine and harp. For the Lord delights in his people. He crowns the humble with victory. Let the faithful rejoice that he honors them. Let them sing for joy as they lie on their beds. Let the praises of God be in their mouths and a sharp sword in their hands, to execute vengeance on the nations and punishment on the peoples, to bind their kings with shackles and their leaders with iron chains, to execute the judgment written against them. This is the glorious privilege of his faithful ones. Praise the Lord. దేవుడి పరిశుద్ధ వాక్యాన్ని దీవించును గాక. మరి ఉదయకాల సమయంలో మనందరం కలిసి దేవుని స్తుతించి ఆరాధిద్దాం. రాజాని భవనములో
వారికి ప్రభా నాయన నీ కృపలో భద్రపరిచే ప్రభా యేసయ్య. మరి ఎంతోమంది చనిపోతున్న ప్రభా యేసయ్య, దేవనైనా నీ కృప చేత ప్రభా యేసయ్య సజీవ లెక్కలో ఉంచినందుకు నీకు వందనాలు యేసయ్య. ప్రభా నాయన నీకు ఎంత స్తుతించినా చాలదు ప్రభా యేసయ్య. నాయన ఇంతవరకు నువ్వు చేసిన మేలులు బట్టి ప్రభా యేసయ్య నీకు లెక్కలేని వందనాలు చెల్లిస్తున్నాం ప్రభా. మరి ఆకాశము మహాకాశము కూడా మరి భూమిలో ఉన్న సమస్తము, మరి సృష్టి అంతా, మరి సముద్రంలోని చేపలు అన్నీ కూడా మరి ఆయన్ని ప్రతి క్షణం కూడా స్తుతించి ఆరాధిస్తూనే ఉంటుంది. మనం కూడా కలిపి యేసయ్య ఈరోజు ఈ ఉదయకాల సమయంలో మన దేవుణ్ణి మనం కలిసి ఆరాధిద్దాం. నా బ్రతుకులో ఇంతవరకు నా బ్రతుకులో నీవు చేసిన మేలకై లెక్కించలేని స్తోత్రములు దేవా ఎల్లప్పుడూ నే పాడెదన్. మహాకాశముల్ దాని క్రిందున్న ఆకాశము, ఆకాశ మహాకాశముల్ దాని క్రిందున్న ఆకాశము, భూమిలో కనబడునవన్నీ ప్రభువా భూమిలో కనబడునవన్నీ ప్రభువా నిన్నే కీర్తించున్. లెక్కించలేని స్తోత్రము దేవా ఎల్లప్పుడూ నే పాడెదన్. లెక్కించలేని స్తోత్రము దేవా ఎల్లప్పుడూ నే పాడెదన్. అడవిలో నివసించు అన్ని సుడిగాలి మంచును, అడవిలో నివసించు అన్ని సుడిగాలి మంచును, భూమిపైనున్నవన్నీ దేవా నిన్నే పొగడును, భూమిపై ఉన్నవన్నీ దేవా నిన్నే పొగడును. లెక్కించలేని స్తోత్రములు దేవా ఎల్లప్పుడూ నే పాడెదన్. లెక్కించలేని స్తోత్రములు దేవా ఎల్లప్పుడూ నే పాడెదన్. నీటిలో నివసించు ప్రాణులు, ఈ భువిలోని జీవరాశులు, నీటిలో నివసించు ప్రాణులు, ఈ భువిలోని జీవరాశులు, ఆకాశము నాయగురునవన్నీ ప్రభువా నిన్నే కీర్తించున్.
మరి మట్టి కుండలైన మనల్ని ఆయన యేసయ్య మరి మన కుమ్మరిగా మరి ఆయనకి ఇష్టమైన రకంగా ఆయన్ని మలుచుకొని మరి పనికొచ్చే పాత్రలుగా మనం చేశారు. మరి ఆయన ఒక్కడే పరిశుద్ధుడు, ఆయన ఒక్కడే అర్హుడు, మరి ఆయన ఒక్కడే సమస్త మహిమ ఘనత ప్రభావానికి అర్హుడు. కాబట్టి ఈ ఉదయకాల సమయంలో మనందరం కలిసి ఆయన్ని స్తుతించి ఆరాధిద్దాం. Let your glory fill this house, oh Lord. Let your presence fill my heart. Let each vessel offer unto you a sacrifice of praise. For you alone are holy. You alone are worthy. 'Cause you deserve the glory. Jesus, you alone. For you alone are holy. You alone are worthy. 'Cause you deserve the glory. Jesus, you alone. Let your glory fill this house, oh Lord. Let your presence fill my heart. Let its vessel offer unto you a sacrifice of praise. For you alone are holy. You alone are worthy. 'Cause you deserve the glory. Jesus, you alone. For you alone are holy. You alone are worthy. 'Cause you deserve the glory. Jesus, you alone. For you alone are holy. You alone are worthy. 'Cause you deserve the glory. Jesus, you alone. Jesus, you alone. మహోన్నతమైన యేసయ్య నీకు వేలాది వందనాలు చెల్లిస్తున్నాం ప్రభా యేసయ్య నాయన. మరి ఇదిగో ప్రభా యేసయ్య మరి మీ పాద సన్నిధికి వచ్చిండగా ప్రభా నాయన యేసయ్య మేము చేసిన స్తుతి ఆరాధనంతటిని ప్రభా యేసయ్య నీ పాద సన్నిధికి చేరిందని నమ్ముతున్నాం ప్రభా యేసయ్య. మరి ఇదిగో ప్రభా నాయన వాక్యం చెప్తున్న నీ దైవ సేవకుల్ని ప్రభా నాయన మీరు అభిషేకించి ప్రభా నాయన ప్రతి ఒక్కరితో మీరు మాట్లాడమని అడుగుతున్నాం ప్రభా యేసయ్య. ఏ టెక్నికల్ డిస్టర్బెన్స్ రాకుండా ప్రభా నాయన మీరు సహాయం చేయమని అడుగుతున్నాం ప్రభా యేసయ్య. ప్రతి ఒక్కరు కూడా దీవించబడాలని ప్రభానైనా మిమ్మల్ని బతిమాడుకుంటున్నాం ప్రభా యేసయ్య. ఈ చిన్న ప్రార్థన యేసు నామములో అడుగుతున్నాం తండ్రి, ఆమేన్.
Yeah. Can you hear me? గుడ్ మార్నింగ్ అండి అందరికీ. మరి కూడి వచ్చిన మీ అందరికీ కూడా ప్రభు అయిన యేసుక్రీస్తు నామములో శుభములు వందనములు తెలియజేస్తున్నామండి. మరి కొన్ని కల్చర్స్ లో హ్యావ్ యూ ఎంజాయ్డ్ యువర్ వీకెండ్ అని అడుగుతారు. మరి దాని అర్థం ఏంటంటే శని ఆదివారాలు మరి మనకి అనేక మందికి సెలవులు, ఫ్రీ టైం కాబట్టి మరి మీ అందరూ కూడా ఆదివారము శనివారము మరి మంచి సమయము కుటుంబాలతోటి తర్వాత రెస్ట్ తీసుకోవడానికి అవకాశం దొరికిందని నేను నమ్ముతున్నాను. మరి ఈరోజు మండే. నౌ ద టైమ్ ఇస్ 5:24, 9th August. థ్యాంక్ గాడ్ ఫర్ దిస్ న్యూ డే. అండ్ మరి మనకి ఈరోజు వాక్య పరిచర్య చేయడానికి సహోదరి శాంతి సుధాకర్ మొండితోక గారు మన మధ్యలో విచ్చేసి ఉన్నారు. మరి గత 3 వారాలుగా ద హోలీనెస్ ఆఫ్ గాడ్ లెసన్స్ ఫ్రమ్ లైఫ్ ఐజయా అని మనకి మరి బహుమైన కంటెంట్ టీచింగ్ మరి మన జీవితాలకి మరి ఎంతో రూపాంతరం చెందించేటట్టుగా మరి మన అన్నడు మరువలేనంతగా మరి వీ కెన్ నెవర్ బీ ద సేమ్ ఆఫ్టర్ లిసనింగ్ టు దిస్. మరి అలాంటి విలువైన పరిచర్య మనకి అనుగ్రహించారు. మనందరి తరపున సహోదరికి వందనాలు తెలియజేస్తున్నానండి. మరి వారు హిత అని ఒక సంస్థ దానిని స్థాపించి నడుపుతున్నారు. వారి భర్త గారు సుధాకర్ మొండితోక గారు. మరి హిత గురించి మేము ఒకసారి చెప్పండి సిస్టర్ అని చెప్పేసి మేము కోరి ఉన్నాము. ఎందుకంటే మరి అవకాశం ఉన్న వాళ్ళందరూ కూడా ఏమాత్రం చిన్న అవకాశం ఉన్నా మరి మంచి బైబిల్ సంస్థలో తరబీదు అవటం అనేది చాలా దీవెనకరంగా ఉంటుందండి. మరి సహజంగా నేను చిన్నప్పుడు మేమేమనుకునే వాళ్ళం అంటే ఒక వ్యక్తి పోస్ట్ గ్రాడ్యుయేషన్ చదివితే ఇంకా ఎడ్యుకేషన్ అయిపోయింది, ఇంకా ఆ పైన ఏముండదు అనుకునే వాళ్ళం మేము చిన్నప్పుడు. మాకు అందరూ మా ఫ్యామిలీస్ లో అందరూ టీచర్సే అట్ బోత్ సైడ్స్. మరి అందరూ కూడా ఆ రోజుల్లో మా చిన్నప్పుడు అంటే ఒక 40-50 ఏళ్ల క్రితం బిఈడి చేశారు. మా ఫాదర్ ఎంఏ బిఈడి చేశారు ఆ రోజుల్లో. సో వి థాట్ దట్స్ ద ఎండ్ ఆఫ్ ద ఎడ్యుకేషన్. బట్ it's a hard thing for me to digest that we should never stop educating ourselves all through our lives, especially theological education is the queen of education. So మరి నేను కూడా PhD చేద్దాం అనుకుంటున్నాను దేవుని చిత్తం అయితే. When you do PhD in your middle age, you will impact the whole world. So I have so many stories I heard. సో ఓవర్ టు మరి మనందరి తరపున మరి ఒకసారి కృతజ్ఞత వందనాలు సిస్టర్ గారికి తెలియచేస్తూ మరి హితా గురించి కొన్ని మాటలు పరిచయం చేసి ఆ కోర్సెస్ దాని గురించి వారు మీరు చూసి ఉంటారు కదా, ఎంతో ప్రయాసపడి ద టాప్ క్లాస్ క్వాలిటీ వాళ్ళు ప్రయాసపడుతున్నారు. ముఖ్యంగా మన పరిస్థితిలో అంటే ఉద్యోగ వ్యాపారాల్లో ఉంటూ చదువుకోవచ్చు వారి సంస్థలోని, అలాంటివి కూడా ఉన్నాయి. సో దాని గురించి వివరించమని సిస్టర్ గారిని కోరుతూ ఈ సమయాన్ని వారికి అప్పచెప్తున్నాను. మన గ్రూప్స్ అన్నిట్లో కూడా హితా గురించిన ఆ ఇన్ఫర్మేషన్ పోస్ట్ చేస్తామండి, దయచేసి గమనించండి. ఇప్పుడు వారు చెప్తారు, ఆ తర్వాత వాక్య పరిచర్య చేస్తారు. థ్యాంక్ యూ సిస్టర్. ఓవర్ టు సిస్టర్ శాంతి సుధాకర్ మొండితోక. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ బ్రదర్. మన ప్రభువును ప్రియ రక్షకుడైనటువంటి యేసుక్రీస్తు వారి నామములో మీ అందరికీ శుభాలు తెలియజేస్తూ ఉన్నాను. మరి హోలీనెస్ లెసన్స్ ఫ్రమ్ ద లైఫ్ ఆఫ్ ప్రాఫిట్ ఐజయా, పరిశుద్ధత ప్రవక్త అయినటువంటి యెషయా జీవితం నుంచి దేవుని వాక్యంలో నుంచి కొన్ని సత్యాలు మీ ముందుకు తీసుకొని రావటానికి దేవుడు అనుగ్రహించినటువంటి గొప్ప అవకాశాన్ని బట్టి ప్రేమతో ఆహ్వానించినటువంటి మరి బ్రదర్ బాబీ గారికి
థ్యాంక్స్ తెలియజేస్తూ ఉన్నాను. ఈ సమయంలో హిత హైదరాబాద్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ థియాలజీ అండ్ అపాలజెటిక్స్ నుంచి కూడా మీకు శుభాలు తెలియజేస్తూ ఉన్నాను. హిత అంటే గుడ్ అని, సౌండ్ అని, హితవాక్య బోధకుడు. ఆ హిత అనేది దేవుడిచ్చినటువంటి దర్శనం కాబట్టి దానిని మరి గూగుల్ చేస్తే హైదరాబాద్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ థియాలజీ అండ్ అపాలజెటిక్స్ అనే నేము, యాక్రోనిము ఆ విధంగా ఇవ్వటం జరిగింది. హితవాక్య ప్రమాణాన్ని గైకొనే హితబోధకులను తయారు చేయటానికి హిత బైబిల్ కళాశాల స్థాపించమని దేవుడు, when I was in my distress and on my sick bed, God spoke to both of us. అప్పుడు ఇది హిత ఉనికిలోనికి రావటం జరిగింది. Our objectives are to equip Christian professionals in the marketplace. మార్కెట్ ప్లేస్ లో ఉన్నటువంటి క్రిస్టియన్ ప్రొఫెషనల్స్ ని వరల్డ్ క్లాస్ థియలాజికల్ అండ్ అపాలజెటిక్ ట్రైనింగ్ ఇవ్వటానికి, వారి ఫెయిత్ ని, వొకేషన్ ని ఇంటిగ్రేట్ చేయడానికి, వర్క్ ప్లేస్ లో మంచి క్రిస్టియన్ విట్నెస్ ని ఎస్టాబ్లిష్ చేయడానికి, అంతేకాకుండా సంఘంలోను సమాజంలోను క్రీస్తు వంటి నాయకులను, నాణ్యత కలిగినటువంటి నాయకులను తయారు చేయటానికి హిత ఉనికిలోనికి రావటం జరిగింది. ఫ్రాన్సిస్ షేఫర్ ఏమంటారంటే, ఏ నేషన్ అయినా యేసుక్రీస్తు ప్రభు కోసం ఇంపాక్ట్ చేయాలి అంటే, ఏ నేషన్ అయినా యేసుక్రీస్తు ప్రభు కోసం ఇంపాక్ట్ చేయాలి అంటే 7 కల్చరల్ సెంటర్స్ ఆఫ్ ఇన్ఫ్లుయెన్స్ ఉంది సొసైటీలో. వాటిని కనుక మనం ఎఫెక్ట్ చేయగలిగితే వీ కెన్ యాక్చువల్లీ చేంజ్ ఏ నేషన్ ఫర్ ద లార్డ్ అంటారనమాట. ఆ 7 పిల్లర్స్ ఏమిటి అంటే గవర్నమెంట్, కామర్స్, ఎడ్యుకేషన్, ఫ్యామిలీ, రిలీజియన్, ఆర్ట్స్ అండ్ ఎంటర్టైన్మెంట్, మీడియా. సో వాటిల్లో ఎడ్యుకేషన్, దట్టు క్రిస్టియన్ ఎడ్యుకేషన్, థియలాజికల్ ఎడ్యుకేషన్ అనేది చాలా ఇంపార్టెంట్. చర్చ్ని ఎక్విప్ చేయటమే కాకుండా సొసైటీని ఇంపాక్ట్ చేయడానికి, వర్క్ ప్లేస్ ని, కల్చర్ ని ఇంపాక్ట్ చేయడానికి ఎడ్యుకేషన్ ఈజ్ వన్ ఆఫ్ ద మెయిన్ ఏరియా. అందుకోసమనే అవర్ ఫోకస్, అవర్ టార్గెట్ ఆడియన్స్ ఆర్ ప్రొఫెషనల్స్ ఇన్ ద మార్కెట్ ప్లేస్. అంటే అదర్ 6 days లో మార్కెట్ ప్లేస్ లో ఉండి డిఫరెంట్ ఫీల్డ్స్ లో ఉన్నటువంటి వాళ్ళను మరి ఎక్విప్ చేసి, వారి యొక్క వర్క్ ప్లేసే వారి యొక్క మిషన్ ఫీల్డ్ గా చేసి, వారు ఇటు చర్చ్ లోను అటు కుటుంబంలోను వర్క్ ప్లేస్ లో కూడా దేవుని మహిమ కోసం వారు జీవించడం అనేది ప్రధానమైన ఉద్దేశం. హితాకి 7 అకాడమిక్ డిస్టింక్టివ్స్ ఉన్నాయి. స్టార్ట్ చేయడానికి ముందు వాట్ కైండ్ ఆఫ్ ఎడ్యుకేషన్ ఆర్ వి గోయింగ్ టు గివ్ టు అవర్ పీపుల్ అనేది మేము ఆలోచించి దీన్ని రాయటం జరిగింది. బిబ్లికల్లీ సౌండ్, దేనికైనా ఆధారం దేవుని వాక్యమే. అది లేకపోతే అసలు జీవితం లేదు, జీవము లేదు, బ్రతుకు లేదు. సో ఇట్ ఈస్ వెరీ బిబ్లికల్లీ సౌండ్. ఈ రోజున రకరకాలైనటువంటి కాంటెక్స్టువల్ థియాలజీస్, లిబరేషన్, తర్వాత ఫెమినిస్ట్, ఇలాంటివన్నీ మరి ఆఫ్ ట్రాక్ అవుతూ ఉన్నటువంటి దినాల్లో బిబ్లికల్లీ సౌండ్ థియాలజీని అందించాలని, హార్ట్ ని మనము రియల్ గా మోటివేట్ చేయాలంటే మైండ్ ని దేవుని వాక్యంతో ఫీడ్ చేయాలి. అందుకోసమనే ఇట్ ఈస్ ఇంటలెక్చువల్లీ స్టిమ్యులేటింగ్ and it is contextually very relevant. See, Indian context is very different. The struggles we face here are very different. So Indian context lo unnatuvanti issues ni address chese vidhanga, theologize chese vidhanga students ni equip cheyadam anedi one of the distinctives of Hita. So contextually relevant and spiritually enriching. Every class, every course is highly enriching, that people will be shaped and formed into the image and likeness of God, at the end of each course. That is one thing that would happen. అంతేకాకుండా అకాడమికల్లీ ఎక్సలెంట్. మేమిద్దరం కూడా అకాడమిషియన్స్ ని, అకాడమిక్ ఫీల్డ్ లో ఉన్నటువంటి వాళ్ళం, అంతేకాకుండా ప్రొఫెషనల్స్ వీళ్ళ బర్డెన్ కలిగినటువంటి వాళ్ళం కాబట్టి సో వీ థాట్ ఇట్ ఈస్ గోయింగ్ టు బి వన్ ఆఫ్ ది బెస్ట్ అకాడమికల్లీ ఎక్సలెంట్ ఇన్స్టిట్యూట్ అండ్ ఆల్సో ఫినాన్షియల్లీ అఫోర్డబుల్. సో అన్డౌటెడ్లీ వీ కాల్ ఇట్ వరల్డ్ క్లాస్ బికాస్ ఒక్క కోర్సు మీరు హితాలో చేసినా కూడా యూ విల్ సీ ద డిఫరెన్స్ ఇన్ ద కోర్సెస్ దట్ వీ ఆఫర్ ఎట్ హిత. సో మా స్టూడెంట్సే మాకు బ్రాండ్ అంబాసిడర్స్. మేము పెద్దగా పబ్లిసిటీ ఇవ్వము, ఇచ్చేది ఎవరు అంటే మా స్టూడెంట్స్ అన్నమాట. సో దీస్ ఆర్ ద 7 distinctives of Hita. We offer courses MDiv, MA in Theology and Apologetics, MA in Biblical Studies, Old Testament and New Testament, PG Diploma in Theological Studies and also Biblical Studies. తర్వాత బ్యాచులర్ లెవెల్లో బ్యాచులర్ ఆఫ్ థియాలజీ, గ్రాడ్యుయేట్ ఆఫ్ థియాలజీ, సర్టిఫికెట్ ఆఫ్ థియాలజీ ఆఫర్ చేస్తున్నాము. రీసెంట్ గా ఒక 2 years బ్యాక్ సర్టిఫికెట్ ఇన్ విమెన్ మినిస్ట్రీ అని ఒక కోర్సు స్టార్ట్ చేయడం జరిగింది. దిస్ ఈజ్ మై బ్రెయిన్ చైల్డ్ అని అనుకోవాలి. ఎందుకంటే చాలా ఎక్కువ కల్చరల్ ఫెమినిజం చర్చ్ ని
మరి ఇంపాక్ట్ చేస్తా ఉండగా చాలా క్రిస్టియన్ హోమ్స్ మరి లో కూడా డివోర్స్, బ్రేకప్, తర్వాత బిబిలికల్ ఆర్డర్ లేకపోవటము, ఇవన్నీ కూడా నన్ను చాలా చాలా డీప్ గా ఎఫెక్ట్ చేసింది. I was really kind of praying and also crying with tears in the presence of the Lord. What I can do to the women, to my generation women. Then this course is really designed to equip women for ministry and also to have clear understanding of biblical womanhood, wifehood and motherhood. ఇప్పటి వరకు ఉన్న కోర్సెస్ లో ఈ కోర్సుకు చాలా ఎక్కువ ఓవర్వెల్మింగ్ రెస్పాన్స్ వచ్చింది అనమాట. సో ద మెయిన్ function and main purpose of this course is to equip women for ministry and also to teach them what actually it is biblical womanhood, biblical wifehood and biblical motherhood, and they are the taglines of this ministry. And God has blessed this course to build many families, to help many women and also to strengthen many women. So our faculty, we have residential and also adjunct faculty. We have both national and international faculty as well, and every year we have at least 2 or 3 international faculty. Oka specialty entante Hita is the only course, only institute that offer biblical languages on a regular basis. Prati semester ki either Hebrew or Greek untadi, and we offer biblical languages also. Greek ganaka nato evaraina course cheste, if they take one of my Greek courses that I offer, alphabet nunchi start chesi meeku vocabulary, grammar teach chesi, Greek Bible చదవటమే కాకుండా సింపుల్ ట్రాన్స్లేషన్ చేసి తర్వాత గ్రీక్ రిసోర్సెస్ ని ఏ విధంగా మీరు టీచింగ్ లో ఉపయోగించుకుంటారో కూడా నేను మిమ్మల్ని గైడ్ చేస్తాను అనమాట. దట్ ఈస్ ద కైండ్ ఆఫ్ హార్డ్ వర్క్ వీ డూ టు ఎక్విప్ అవర్ స్టూడెంట్స్ అండ్ ఆల్సో టు మోటివేట్ దెమ్. తర్వాత వీఆర్ అక్రెడిటేషన్ ఏమిటి అంటే ఏషియా థియలాజికల్ అసోసియేషన్ లో మేము అసోసియేట్ మెంబర్స్ మీ. వన్ ఫైనల్ స్టెప్ ఈస్ దేర్, వాళ్ళు వచ్చి ఫైనల్ ఇది చేయటము. అయితే ఈ కరోనా వల్ల 2 years నుంచి ఏమీ లేవు కాబట్టి దట్ వాస్ జస్ట్ పెండింగ్, బట్ అఫీషియల్లీ వీఆర్ మెంబర్స్ విత్ ATA. ఈ సెమిస్టర్ మేము ఆఫర్ చేస్తున్నటువంటి కోర్సెస్, ప్రాస్పెక్టస్, ఒక చిన్న ప్రోమో, అదంతా కూడా ఇంకా కొన్ని ఫ్లైయర్స్ బ్రదర్ గారికి పంపించాను. గ్రూప్స్ లో మీరు చూస్తారు వాటిని. సో విత్ దిస్ ఐ రియల్లీ వాంట్ టు ఇన్వైట్ యూ టు జాయిన్ హితా అండ్ టు పర్స్యూ థియలాజికల్ ఎడ్యుకేషన్. ఈ సెమిస్టర్ ఆఫర్ చేసే కోర్సెస్ అన్ని కూడా ఆన్లైన్. ఆల్ ద కోర్సెస్ దట్ వీఆర్ ఆఫరింగ్, they are we made them online nowadays kabatti. So in the comfort and luxury of your own home, at your own pace and in your own place, you can pursue this theological training. May the Lord bless you to understand the importance of it and also to equip yourself in this highly needed hour of our times. Thank you brother for giving me the opportunity. Well, we will come to our topic, and we are talking about Isaiah. Isaiah ben Amos. Ben ante Hebrew lo son అని అర్థం అన్నమాట. అమోజు కుమారుడైనటువంటి యెషయా. యెషయాని ఏమంటారంటే ప్రాఫిట్ ఆఫ్ హోలీనెస్ అంటారు. ఎందుకు అంటే ఆయన నోరు తెరిస్తే మాట్లాడేది హోలీనెస్ గురించి. దేవునితో ఆ యొక్క ఎన్కౌంటర్, దర్శనం అయిన తర్వాత ఐజియా వాస్ నెవర్ ది సేమ్. ఇర్మియా అనగానే మనకు విలపించే ప్రవక్త అని చెప్పేసి మనం అనుకుంటాము, విలపించటం. సో అలా ఒక్కొక్క ప్రవక్తకి ఒక సిగ్నేచర్ ఉందన్నమాట. యెషయా అనగానే మనకి అర్థమయ్యే విషయం ఏంటంటే హీ ఈస్ ఎ ప్రాఫిట్ ఆఫ్ హోలీనెస్, హూ టాక్డ్ ఎ లాట్ అబౌట్ హోలీనెస్ అండ్ హూ టాట్ ఎ లాట్ అబౌట్ హోలీనెస్. ప్రాక్టీస్ చేయటం మాత్రమే కాదు, ప్రీచ్ చేసినటువంటి వ్యక్తి అని. రాజైన ఉజ్జియా మృతి నొందిన సంవత్సరంలో అత్యున్నతమైనటువంటి సింహాసనం ముందు పరిశుద్ధుడు 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 అని గాన ప్రతిగానాలతో ఆయన మహిమను చూసినటువంటి ఐజియా జీవితాన్ని గురించి 4 వచనాల్లో ప్రవక్తకు వచ్చినటువంటి ప్రత్యక్షత, ఆ ప్రత్యక్షత ప్రభువును గురించిన ప్రత్యక్షత, ఆ ప్రత్యక్షత కూడా ప్రభువు యొక్క పరిశుద్ధతను గురించినటువంటి ప్రత్యక్షత అని చెప్పేసి మనం తెలుసుకున్నాం. సో ప్రభు పరిశుద్ధతను గురించి ప్రత్యక్షత పొందినటువంటి ప్రవక్త గురించి మనం
Am I audible? Okay. Yeah. పశ్చాత్తాపంతో తన యొక్క పాపం విషయము మరి ప్రార్థించినటువంటి యెషయాకు దేవుడు ప్రాయశ్చిత్తం చేసి పరిహారం చేయటం కూడా మనం చూసామన్నమాట. పశ్చాత్తాపము ద్వారా పాపమునకు పరిహారం పొందుకున్నటువంటి ప్రవక్త గురించి మనం తర్వాత చూసాం. ఆ తర్వాత పిలుపు వచ్చింది. ఎప్పుడైతే పాపానికి పరిహారం కలిగిందో అప్పుడు పిలుపు వచ్చింది. ఏమిటి ఆ పిలుపు అంటే ప్రభు నుంచే వచ్చింది. నేను ఎవని పంపెదను, మా నిమిత్తము ఎవడు పోవును. ఇట్ ఈస్ వన్ ఆఫ్ ద గ్రేటెస్ట్ ట్రినిటేరియన్ ప్యాసేజెస్ అని చెప్పేసి అనుకోవచ్చు అనమాట. ఆ పిలుపుకు ప్రతిస్పందించినటువంటి యెషయా. నేను ఎవని పంపెదను, మా నిమిత్తము ఎవడు పోవును అంటే, నేనున్నాను నన్ను పంపుము, నేనున్నాను నన్ను పంపుము, చిత్తగించుము, నేనున్నాను నన్ను పంపుమని చెప్పినటువంటి ప్రవక్తను మనం చూసాము. పిలుపు, ఆ పిలుపుకు ప్రతిస్పందించినటువంటి ప్రవక్త, ఆ తర్వాత దేవుని ద్వారా పంపబడిన ప్రవక్త. పంపబడిన తర్వాత మొదలయ్యేది ఏంటంటే పరిచర్య. ఇదనో మనం యెషయా యొక్క పరిచర్య యొక్క ప్రధానమైనటువంటి అంశాలు, తర్వాత ఆ పరిశుద్ధత అనేది తన పరిచర్యలో ఏ రీతిగా రిఫ్లెక్ట్ అయింది, మరి తన కుటుంబంలోనే కాదు, తన వ్యక్తిగత జీవితంలోనే కాదు, మరి దేవుని యొక్క హోలీనెస్ చూసినటువంటి ఆ వ్యక్తిగా, ఆ హోలీనెస్ తో ఎన్కౌంటర్ అయినటువంటి వ్యక్తిగా, ఆయన యొక్క పవిత్రతను గురించినటువంటి, పరిశుద్ధతను గురించినటువంటి ఆ ప్రత్యక్షత యెషయా యొక్క పరిచర్య జీవితాన్ని కూడా ఏ రీతిగా మార్చివేసింది. తనదంటూ ఒక ప్రత్యేకమైనటువంటి పరిచర్య, ఒక అద్భుతమైనటువంటి పరిచర్య తన తరంలో యెషయా ఏ రీతిగా చేశాడు, తర్వాత తనకేం జరిగింది, అవి ఇదనాన మనం చూడబోతా ఉన్నాం. హియర్ ఐ యామ్, సెండ్ మీ అని చెప్పేసి ఆయన ఇచ్చినటువంటి ఆ గ్రేట్ రెస్పాన్స్ టు ద గ్రేట్ ఐ యామ్. ప్రభు పిలుపుకు ప్రతిస్పందించి ఆయన ద్వారా పంపబడినటువంటి ప్రవక్త యొక్క పరిచర్య గురించి ఇదేనాన మనం చూడబోతా ఉన్నాం. మనలో చాలా మంది పరిచర్యలో ఉన్నటువంటి వారము, పరిచర్య చేస్తూ ఉన్నటువంటి వాళ్ళము, పరిచర్య కోసం సిద్ధపడుతున్నటువంటి వాళ్ళు కూడా బహుశా ఉండుండొచ్చు అనుకుంటున్నాను. హూ ఎవర్ వీఆర్, ఏ విధానంలో మనం ఫుల్ టైంలో చేస్తూ ఉన్నా, లేకపోతే మనకున్నటువంటి ఫ్రీ టైంలో చేస్తా ఉన్నా, ఒకవైపు సెక్యులర్ ఫీల్డ్ లో మన యొక్క మరి జాబ్స్ ఇవన్నీ చూసుకుంటూ మనకు దేవుడిచ్చినటువంటి టైంని మనం పరిచర్యలో ఉపయోగించడము, ఏ ఇదిలో ఉన్నా కూడా మనందరితో కూడా దేవుడు ఈ ఉదయకాల సమయంలో మాట్లాడాలని నేను భావిస్తా ఉన్నాను. ఎందుకు అంటే ఫర్ మీ దేర్ ఇస్ నో డిఫరెన్స్ బిట్వీన్ సేక్రెడ్ అండ్ సెక్యులర్. సేక్రెడ్ కి సెక్యులర్ కి ఏమీ తేడా లేదు. ఎవ్రీథింగ్ is unto the Lord. That is the philosophy of marketplace theology. So whatever we do, we can do it as unto the Lord. 6 days మీ ఆఫీస్ లో మీరు సేక్రెడ్ ప్రీస్ట్లుగా మీ వర్క్ ప్లేస్ లో ఉన్నారు. 7th day in your church you are as God's people, you are doing the same function. So for us in a culture like this, or also even biblically if we see, there is nothing there is no difference between sacred and secular. It is whole life worship. మేము ఎల్టీ జయచంద్రన్ అంకుల్ తో కలిసి చాలా కాలం పనిచేసాము. అంకుల్ ఆల్వేస్ సేస్ there is nothing no distinction between sacred and secular. నేను బిఎస్ఎన్ఎల్ లో 28 years బిఎస్ఎన్ఎల్ ద్వారా దేవుని సేవించాను, ఇప్పుడు ఆర్జడైమ్ ద్వారా ప్రభుని సేవిస్తా ఉన్నానని చెప్పేవాళ్ళు అనమాట. ఎనీవే వాట్ ఎవర్ ఇట్ ఈస్, వీఆర్ ఆల్ ఇన్ మినిస్ట్రీ. అండ్ దేవుని పరిచర్యలో ఉన్నటువంటి మనకు యెషయా చేసినటువంటి పరిచర్య ఏంటి, తాను ప్రకటించినటువంటి సత్యం ఏంటి, ఏ విధంగా యెషయా యొక్క పరిచర్య, తాను యొక్క ప్రకటన, ఆ తర్వాత తను ఉన్నటువంటి సమాజానికి, తనున్నటువంటి ఇశ్రాయేలు, మరి ముఖ్యంగా యూదా యెరూషలేం పట్టణాలకి అన్వయించింది, ఏ విధంగా ఆయన పరిచర్య ఇంపాక్ట్ అయింది. ఈ దినాన మనం యెషయా గ్రంథాన్ని చదువుతూ ఉన్నప్పుడు సేమ్ ఇంపాక్ట్ మన జీవితాల మీద ఎలా కలుగుతుంది, వాటిని ఈ దినం మనం చూద్దాము. యెషయా గ్రంథం 6వ అధ్యాయము 9, 10, 11, 12, 13 వచనాలు మనం చదువుదాము. ఒకసారి ఈ 5 వచనాలను మనం చదువుకొని మరి బైబిల్ ఎక్స్పోజిషన్ లోనికి మనం వెళ్దాం. యెషయా 6, 9, 10, 11, 12, 13. ఆయన నీవు పోయి ఈ జనులతో ఇట్లనము, మీరు నిత్యము వినుచుందురు గాని గ్రహింపకుందురు, నిత్యము చూచుచుందురు గాని తెలుసుకొనుకుందురు. వారు కన్నులతో చూచి, చెవులతో విని, హృదయముతో గ్రహించి, మనసు మార్చుకొని స్వస్థత పొందకపోవునట్లు ఈ జనుల హృదయము ప్రవ్వ చేసి, వారి చెవులు మందపరిచి, వారి కన్నులు మూయించుమని చెప్పెను, వారి కన్నులు మూయించుమని చెప్పెను. ప్రభువా, ఎన్నాళ్ల వరకని నేను అడుగ్గా ఆయన నివాసులు లేక పట్టణములను, మనుషులు లేక ఇండ్లను పాడగు వరకు, దేశము బొత్తిగా బీడగు వరకు, యెహోవా మనుషులను దూరముగా తీసుకొని పోయినందున
దేశములో నిర్జనమైన స్థలములు విస్తారము వరకు అలాగు జరుగును. దానిలో 10వ భాగం మాత్రము విడువబడును, 10వ భాగం మాత్రము విడువబడినను అదియును నాశనమగును. సింధూర మస్తకి వృక్షములు నరకబడిన తరువాత అది మిగిలియుండు మొద్దు వలె ఉండును. అట్టి మొద్దు నుండి పరిశుద్ధమైన చిగురు పుట్టును. అట్టి మొద్దు నుండి పరిశుద్ధమైన చిగురు పుట్టును. ఈ చాప్టర్ ని మనం చూసినప్పుడే ఇది పరిశుద్ధతతో ప్రారంభమైంది, మరలా పరిశుద్ధతతో ముగిసింది అని చెప్పేసి అనుకున్నాం. అలాగే ప్రభువును చూచితిని అని 1వ అధ్యాయంలోనే ఆయన చెప్తా ఉన్నాడు. ఆ తర్వాత చివర ప్రభువా ఎన్నాళ్ళ మట్టుకు అని చెప్పేసి అడుగుతా ఉన్నాడు ఆ చూచినటువంటి ప్రభుని. కాబట్టి ప్రభువుతో ప్రారంభమవుతుంది, ప్రభువుతో ఎండ్ అవుతా ఉంది. పరిశుద్ధతతో ప్రారంభమవుతా ఉంది, పరిశుద్ధతతో ఎండ్ అవుతా ఉంది. క్రైస్తవ జీవితము, శిష్యత్వము, శిష్యుని జీవితం కూడా దేనితో ప్రారంభం అవ్వాలి అంటే ప్రభువును వెంబడించడంతో ప్రారంభమవుతుంది. అది ముగియటం కూడా ఎప్పుడు ముగుస్తుందంటే ప్రభువును వెంబడించడంతోనే ముగుస్తుంది. మీకు గుర్తుందా, పేతురు అంటే శిష్యులందరిలో కూడా పెద్దన్న పేతురుతో ప్రభు మాట్లాడిన మొట్టమొదటి మాట ఏంటంటే ఫాలో మీ, నన్ను వెంబడించు అని చెప్పేసి అన్నారు. ప్రభువు పేతురుతో చెప్పిన చివరి మాట కూడా ఏంటంటే నన్ను వెంబడించు అన్నారు. ఏ కాంటెక్స్ట్ లో అన్నారు అంటే తిబ్రే సముద్రం దగ్గర ప్రభు కనిపించిన తర్వాత చాలా విషయాలు ప్రభు మాట్లాడిన తర్వాత నన్ను ప్రేమిస్తా ఉన్నావా, నన్ను ప్రేమిస్తా ఉన్నావా, నన్ను ప్రేమిస్తా ఉన్నావా అని మరి ఆయన హృదయంలో ఉన్నదంతా కూడా బయటకు తీసుకుని వచ్చి నా మందను వైపు, నా మందను కాయి అని పెద్ద గురుతరమైన బాధ్యత అప్పగించిన తర్వాత పేతురికి అవుట్ ఆఫ్ క్యూరియాసిటీ ఏమడుగుతాడంటే ఇతని సంగతి ఏంటి అని అడుగుతాడు. ఎవరంటే ఆయన యోహాను, యేసు ప్రేమించిన శిష్యుడు, యేసు రొమ్మున ఆనుకున్న శిష్యుడు. ఎందుకంటే మరి జానీ చిన్నవాడైనా కూడా ప్రభువుకి చాలా క్లోజు, తర్వాత చివరి వరకు కూడా నమ్మకంగా సిలువ దగ్గర కూడా ఉన్నాడు. నేనైతే మరి పొంకాను కానీ, కాబట్టి ఒకవేళ లిటిల్ జానీకి ఇంకేమైనా పెద్ద పోస్ట్ ఇచ్చాడేమో అనుకున్నాడేమో, తెలియదు. అయితే ఇతని సంగతి అంటే ప్రభు అన్నాడు, అతని సంగతి నీకెందుకు అయ్యా, నేను వచ్చే వరకు అతడు ఉండుట నాకు ఇష్టమైతే అతని సంగతి నీకెందుకు, నీ వచ్చి నన్ను వెంబడించు అని చెప్పారు. చాలా సార్లు పరిచర్యలో ఉన్నటువంటి వాళ్ళకి వచ్చే శోధన, ఒక బలహీనత ఏంటంటే వారి పరిచర్య కంటే ఇతరుల పరిచర్య గురించి ఎక్కువ ఆలోచిస్తూ ఉంటారు, లేదా వారేమి చేస్తున్నారు అనే దానికంటే ఇతరులు ఏం చేస్తున్నారు అనేది ఎక్కువ తెలుసుకోవాలని చెప్పేసి అనుకుంటారు. నేను అనుకుంటాను దేర్ ఇస్ నో కాంపిటీషన్ ఇన్ ద మినిస్ట్రీ ఆఫ్ ద లార్డ్, దేర్ ఈస్ ఓన్లీ కోఆపరేషన్, దేర్ ఈస్ ఓన్లీ కోఆపరేషన్. మనలో ఎవరికి కాంపిటీషన్ కాదు, అందరము ఒకరికొకరు సహాయం చేసుకుంటూ దేవుడిచ్చినటువంటి యొక్క అద్భుతమైనటువంటి పరిచర్యను జరిగించాలి. నేను చాలాసార్లు మా క్లాస్లో స్టూడెంట్స్ తో ఏమని అంటానంటే నాకెవరూ పోటీ కాదు, నేను ఎవరికి పోటీ కాదని చెప్తాను. అయితే నాకెవరు పోటీ అంటే నాకు నేనే పోటీ. నాకు నేనే పోటీ ఎట్లవుతానంటే ఇప్పుడు ఉన్నటువంటి నేను దేవుని కృపను బట్టి ఆయన స్వరూపులోనికి మార్చబడి ఆయన పరిశుద్ధతలో ఎదిగి దినదినము మార్చబడుతూ ఉన్నటువంటి నేను. దేవుడు తన యొక్క చిత్తానుసారంగా ఆయన కుమారునితో స్వారూప్యము కలవారి మగుటకు మనల్ని అందరినీ ఆయన ఎన్నుకొని నియమించారు. కాబట్టి యాజ్ డేస్ ఆర్ పాసింగ్ బై వీ షుడ్ బి ట్రాన్స్ఫార్మ్డ్ మోర్ అండ్ మోర్ ఇంటూ ద ఇమేజ్ అండ్ లైక్నెస్ ఆఫ్ గాడ్. పరిచర్యలో ఉన్నటువంటి మనం సంవత్సరాలు గడుస్తూ ఉండగా ఇంకా ప్రభు రూపంలోనికి మారాలి, ఇంకా ఒబీడియంట్ అవ్వాలి, ఇంకా ఎంతో అంటే అప్రోచబుల్ అవ్వాలి, ఇంకా ఎంతో ఎమికబుల్ అవ్వాలి. As days are passing by, the beauty of the Lord, the glory of the Lord should be reflected upon our lives and also our behavior so much more. అలా గనక జరగటం లేదు అంటే ఎక్కడో మనం దిగబడిపోయాం. అలా గనక జరగటం లేదంటే ఎక్కడో ఏదో జరిగింది. We really need to search our hearts very deeply and examine our life very deeply. పరిచర్య అనేది ప్రభు యొక్క స్వరూపంలోనికి మారటానికి, ప్రభు యొక్క చిత్తాన్ని తెలుసుకోవటానికి, ప్రభు చిత్తానుసారంగా మనము పరిచర్య జరిగించడానికి దేవుడు అనుగ్రహించినటువంటి గొప్ప కృప. దావీదు జీవితాన్ని గురించి వ్రాయబడిన ఒక గొప్ప మాట, దావీదు దేవుని చిత్త ప్రకారము తన తరము వారికి సేవ చేసి నిద్రించను. దేవుని చిత్త ప్రకారము తన తరము వారికి సేవ చేసి నిద్రించునని దేవుడు దావీదు గురించి ఇచ్చినటువంటి సాక్ష్యం. ఈ దినం యెషయా ప్రవక్త యొక్క పరిచర్య గురించి మనం చూడబోతా ఉన్నాం. పరిచర్యకు పిలిచినటువంటి దేవుడే ఏమి చెప్పాలి అనే మెసేజ్ కూడా ఇస్తా ఉన్నాడు. కాబట్టి నీవు వెళ్ళి మరి ఈ జనులతో ఇలాగూ ప్రకటింపుము అని చెప్తున్నాడు. నీవు వెళ్ళి ఈ జనులతో ఇట్లను అంటే ప్రకటింపుము అని చెప్తున్నాడు. ఏమని ప్రకటించాలో, ఏమని మాట్లాడాలో ఆ వర్తమానం కూడా దేవుడే ఇస్తా ఉన్నాడు. సో ఆ వర్తమానం ఎంత ఘోరమైనటువంటి వర్తమానం అంటే అసలు వింటే మైండ్ ఒక్కసారి
మరి బ్లాంక్ అయిపోయింది అనమాట. ఏమని చెప్పాలట ప్రవక్త వెళ్ళి, మీరు నిత్యము వినుచుందురు గాని గ్రహింపకుందురు, నిత్యము చూచుచుందురు గాని తెలుసుకొనుకుందురు. ఎవరికి చెప్పాలండి ఈ మాటలు? వెళ్ళి యూదా ప్రజలకి యెరూషలేం పట్టణంలో ప్రకటించారంట. మీరు వింటున్నారు కానీ గ్రహించటం లేదు, చూస్తున్నారు కానీ తెలుసుకోవటం లేదు. అంతటితోనేనా? కాదు, వారు కన్నులతో చూచి, చెవులతో విని, హృదయముతో గ్రహించి, మనసు మార్చుకొని స్వస్థత పొందకపోవునట్లు ఈ జనుల హృదయము క్రవ్వజేసి వారి చెవులు మందపరచి వారి కన్నులు మూయించమని చెప్పను. అమ్మ బాబోయ్, ఎంత కఠినమైనటువంటి మాటలు ఇవి. ఈ మాటలు చెప్పాలంటే చాలా ధైర్యం ఉండాలి. ఈ మాటలు చెప్తే రాళ్లతో కొడతారో ఏం చేస్తారో తెలియదు, రంపాలతో కోస్తారో తెలియదు. బట్ దీస్ ఆర్ ద ఎగ్జాక్ట్ వర్డ్స్ దట్ గాడ్ వాంటెడ్ ఐజియా టు ప్రొక్లెయిమ్ ఇన్ ద స్ట్రీట్స్ ఆఫ్ జెరూసలేం and also to proclaim to Judah. Preaching is not easy. Preaching according to the will of the Lord is not easy. సేవ దేవుని చిత్తానుసారంగా చేయటం, దేవుని విధానంలో చేయటం, దేవుడు చెప్పినట్లుగా చేయటం చాలా మరి సమర్పణతోనూ కష్టంతోనూ కూడుకున్నది. మరి ముఖ్యంగా ఈ యొక్క కరోనా టైంలో నేను అనుకుంటాను చాలా మంది సేవకులు స్ట్రగుల్ అవుతున్నటువంటి విషయం ఏంటంటే దేవుని మాటలు ఎలా తీసుకుని వెళ్ళాలి, ఏ మాటలు తీసుకుని వెళ్ళాలి. ఒట్టి మాటలు, బోటుకొప్పు మాటలు, గాలి మాటలు, దేవుడు చెప్పనటువంటి మాటలు చెప్పడానికి మనం ఇక్కడ లేము. దేవుడు ఏదైతే చెప్పారో, దేవుడు ఏదైతే ఇచ్చాడో, దేవుడు ఏదైతే చెప్పమన్నాడో అది చెప్పటం కొరకు మాత్రమే మనము పరిచర్లో ఉన్నాము. ఈ రోజున మరి ప్రాస్పరిటీ గాస్పెల్ చాలా ఎక్కువైన తర్వాత కరోనా వచ్చినప్పుడు కొంతమంది కరోనాను తొక్కేస్తున్నామన్నారు, కరోనాను కాళ్ళతో తొక్కేస్తున్నామన్నారు. కరోనా గురించి మాట్లాడకండి, సామ్ 91 గురించి మాట్లాడండి అన్నారు. 91 గురించే మాట్లాడాలి, ఎప్పుడు దేవుని వాక్యం గురించే మాట్లాడాలి. కొంతమంది అసలు కరోనా ఇండియా ఎంటర్ అవ్వకుండా మేము లిమిట్స్ పెట్టేసామన్నారు, కరోనా హైదరాబాద్ ప్రవేశించడానికి వీల్లేదని చెప్పామన్నారు. నాకు అనిపించింది ఏమైనాయి ఆ మాటలన్నీ, ఎందుకు అసలు అలాంటి మాటలు? దేవుడు చెప్పనటువంటి మాటలు, దేవుడు ఇవ్వనటువంటి ఆలోచనలు ప్రజలకి చెప్పడం ద్వారా అమాయకుల్ని మనము చాలా అనవసరమైనటువంటి విషయాల్లో మనం ఇన్వాల్వ్ చేసి వాళ్ళ యొక్క హోప్స్ ని అడియాసలు చేయటం కదా. నేను వారితో మాట్లాడలేదు, అయినప్పటికీ కూడా వారి సొంత ఉద్దేశాలను, వారి మాటలను మరి వారు చెప్తా ఉన్నారని దేవుడే తనకిష్టంగా అన్నటువంటి కాపుర్ల గురించి మాట్లాడటం మనం చూస్తాం. కాపరి అంటే ఒక విషయం గుర్తొచ్చింది. పాత నిబంధనలో కాపర్ల కోసమేమో గొర్రెలు చనిపోతే, నూతన నిబంధనలో గొర్రెల కాపరే మరి గొర్రెల కోసం ప్రాణం పెట్టాడు. ఈ రోజున దేవుని చిత్తానుసారమైనటువంటి కాపర్లంగా, దేవుని చిత్తానుసారమైనటువంటి నాయకులంగా మందను ప్రేమించి, మందకు మాదిరిలుగా ఉండి, మంద కోసం అవసరమైతే ప్రాణం పెట్టడానికైనా వెనుకాడనటువంటి, మందను స్వలాభాపేక్షతో కాకుండా, దుర్లాభాపేక్షతో కాకుండా మరి ప్రేమించి మందను కాసే మరి కాపరులు, పరిచర్యలు దేవుడు మన యొక్క తెలుగు రాష్ట్రాల్లోనే కాదు ప్రపంచంలో లేపాలి. అలాంటి అనేక మంది కాపర్లను దేవుడు తయారు చేయాలి. సో యెషయాకి ఇచ్చినటువంటి మాట చాలా కఠినమైన మాట, కానీ కరెక్ట్ గా ఆయన అదే తీసుకుని వెళ్ళి ప్రకటించాలి. సో ప్రవక్తకు ఉన్నటువంటి ఛాలెంజ్ ఏంటంటే దేవుడు ఏది చెప్పమంటే అది చెప్పాలి. మరి యాజకుడేమో ప్రజల యొక్క పాపం మొత్తాన్ని కూడా బేర్ చేస్తూ దేవుని సన్నిధిలోనికి తీసుకుని వెళ్ళి వారి కోసం కన్నీరు గార్చి విజ్ఞాపన చేసి ప్రార్థన చేయాలి. ప్రవక్త ఏమో దేవునికి ప్రజలకు మధ్యవర్తిగా దేవుని మాటలన్నీ తీసుకొచ్చి ప్రజలకు అందించాలి. న్యూ టెస్టిమెంట్ ఎకానమీలో మనమే యాజకులము, మనమే మరి ప్రవక్తలము. కాబట్టి ప్రజల పక్షాన మరి దేవుని పక్షాన అంటే దేవుని యొక్క మాటలు ప్రజల వద్దకు తీసుకురావాల్సినటువంటి బాధ్యత మన మీద ఉంది. యెషయా ఈ మాట వినగానే తనకి మైండ్ చాలా ఇదైపోయింది. అప్పుడు ఒక ప్రశ్న అడుగుతా ఉన్నాడు. ప్రశ్న ఏమిటంటే, ప్రభువా ఎన్నాళ్ళు, ప్రభువా ఎన్నాళ్ళు, ప్రభువా ఎంతకాలం ప్రభువా ఇది? అయ్యో, వాళ్ళ కళ్ళు మూసివేయబడతాయా? వాళ్ళ హృదయాలు కొవ్వ చేస్తారా? వాళ్ళ చెవులు మూసేస్తారా? ఎంతకాలం ప్రభువా ఇది జరిగేది? ఎంతకాలం మీరు యోధాని తర్వాత ఇశ్రాయేలును మీరు ఈ విధంగా కఠినపరుస్తారు? అజ్ఞానంతో మీరు వాళ్ళను మొత్తుతారు. ఓకే, వాళ్ళు అజ్ఞానంగా ఉన్నారు, వాళ్ళు అవిధేయులుగా ఉన్నారు, వాళ్ళు కఠినపరుచుకున్నారు, వారు నిన్ను తిరస్కరించారు, వాళ్ళు నిన్ను విస్మరించారు. అయితే దేవుని యొక్క ఉగ్రత అంటే దేవుని యొక్క జడ్జిమెంట్, వాళ్ళు చెరలోనికి వెళ్ళబోతున్నారు. చెరలోనికి వెళ్ళి వారు తర్వాత తిరిగి వస్తారు. ముందే చెప్పాడు కదా, మహేరుషాలాల్ హాష్బస్ అండ్ షేయర్యాషు, త్వరితముగా దోపుడగును, ఆతురముగా కొల్ల పెట్టబడును. ఆ తర్వాత దేవుడు కనికరించి మరలా వారిని తీసుకొస్తాడు. God's judgment was going to come upon the nation of Judah, and God actually said, go and proclaim this judgment or this message of judgment.
అది చెప్పగానే యెషయాకు వచ్చిన ప్రశ్న, ప్రభువా ఎన్నాళ్ళు? ఈ రోజున పరిచర్యలో ఉన్నటువంటి మీకు కూడా చాలా ప్రశ్నలు వస్తూ ఉన్నాయి కదా. Some of my students who are in ministry, they are asking me some tough questions during this corona time. చాలా కష్టమైన ప్రశ్నలు. ఆ ప్రశ్నలు అడుగుతూ ఉంటే నాకు కూడా హృదయం, గుండె చాలా బద్దలవుతా ఉంది. బట్ దెన్ దట్ ఈస్ మినిస్ట్రీ. ప్రభువా ఎన్నాళ్ళు? ప్రభువా ఎన్నాళ్ళు? ఎస్, దేవుడు సింహాసనాసీనుడు. ఆయన సింహాసనం మీద సార్వభౌముడుగా ఆసీనుడై ఉన్నారు. ప్రశ్నలు రావటంలో తప్పేమీ లేదు, ప్రశ్నలు అడగటంలో కూడా తప్పేమీ లేదు. ఎవరిని అడుగుతాం మనం? ఇంకెక్కడికి వెళ్తాం? ఎవరున్నారు మనకు? దావీదు అంటాడు, దేవా ఆకాశమందు నీవు తప్ప నాకెవరున్నారు? నీవుండగా నాకు మరి ఏది కూడా అక్కర్లేదు అని చెప్పేసి. సో ఈ ఫర్ మోర్ దాన్ 30 years we have been in this ministry. సో చాలా సార్లు ఎన్నో ప్రశ్నలు వచ్చినాయి. కానీ ప్రభు యొక్క సన్నిధికి వెళ్ళినప్పుడు ప్రశ్నలు సమాధానం వచ్చినా రాకపోయినా దేవుడిచ్చే శాంతి, సంతోషం, సమాధానం మన హృదయాలను నింపుతుంది. అన్ని ప్రశ్నలకు ఆయన సమాధానం చెప్పరు, చెప్పాల్సిన అవసరం లేదు. చెప్పినా మనకు అర్థం కాదు, ఒకవేళ చెప్పినా కూడా మనం తట్టుకోలేము. నేను అనుకున్నాను ఈ కరోనా వచ్చినప్పుడు ప్రభువా ఎన్నాళ్ళ వరకు అని మనందరం కూడా అడుగుతా ఉన్నాం కదా కరోనా గురించి. చావు కబురు చల్లగా చెప్పినట్లు మరి WHO హెడ్స్ ఏమన్నారంటే అంత తొందరగా పోదు కరోనా, 10 years ఇది ఉండబోతుంది అని చెప్పారు. అది లాస్ట్ ఇయర్ కూడా అన్నారు, బట్ ఇయర్ తేల్చి చెప్పేశారు అనమాట. అది విన్నప్పుడు ఒక్కసారి నాకు చాలా బాధ అనిపించింది అనమాట. నేను అనుకున్నాను ఇంత భయంకరమైనటువంటి పాండమిక్ లోకం మీదకి రాబోతా ఉన్నప్పుడు దేవుడు ఎందుకబ్బా ఎవరికి ఏం చెప్పలేదు? అసలు ఒక్క దైవ సేవకునికి కానీ మరి దేర్ వర్ సో మెనీ పీపుల్ హూ కాల్ దెమ్సెల్స్ ప్రాఫిటిక్ మెసేజెస్ ఇస్తూ ఇయర్ బిగినింగ్ లో, అంటే న్యూ ఇయర్ అప్పుడు దేవుడు ఈ ప్రాఫెసీ ఇచ్చారు దేశాలకి, నేషన్స్ కని చెప్పేవాళ్ళు చాలా మంది ఉన్నారు. ఎందుకబ్బా దేవుడు ఎవరికి ఏం చెప్పలేదని నేను చాలా ఆలోచించాను. నేను అనుకున్నాను దేవుడు చెప్పాల్సిన అవసరం లేదు, నంబర్ 1. తర్వాత ఒకవేళ చెప్పినా కూడా మనకు అర్థమయ్యేది కాదు, ఒకవేళ చెప్పినా కూడా మనం దాన్ని తట్టుకోలేమేమో అనుకుంటున్నాను నేను. అందుకోసమనే దేవుడు యాజ్ ఇట్ కమ్స్ గాడ్ ఈస్ అలవింగ్ యూ టు గో త్రూ దిస్. ఇంకోటి కూడా ఆలోచించాను, ఒకవేళ దేవుడు ఎవరికైనా ఏమైనా చెప్పుంటే అసలు ఈ పాండమిక్ రాకముందే దాన్ని చాలా భయంకరంగా ఇంకా దాన్ని మ్యాగ్నిఫై చేసి చెప్పి చాలా మంది ఇంకా అసలు గుండెకి చనిపోయేటట్లుగా ప్రజలు చేసేవాళ్ళేమో. ఐ డు నాట్ నో, ఐఎమ్ ఓన్లీ కైండ్ ఆఫ్ దీస్ ఆర్ మై మ్యూజింగ్స్. ప్రభువా ఎన్నాళ్ల వరకు అని అడుగగా ఆయన ఏమని చెప్తా ఉన్నారంటే సమాధానం, నివాసులు లేక పట్టణములను, మనుషులు లేక ఇండ్లను పాడుగు వరకు, దేశము బొత్తిగా బీడుగు వరకు. ఎంత కఠినమైనటువంటి మాట అండి ఇది. ఏమిటి ప్రభువా ఎన్నాళ్ళు అంటే 2 మాటలు చెప్పారు, పాడు బీడు. ఏమిటి పాడు? ఇల్లు పాడైపోతాయంట, దేశమేమో బీడైద్దంట. అదే జరగబోతా ఉంది యెరూషలేం, అదే జరగబోతా ఉంది యూదా దేశానికి. నెబుకద్నెజరు వచ్చేసేసి యెరూషలేం దేవాలయాన్ని కాల్చి దానిలో ఉన్నటువంటి ఆ బంగారు మొత్తాన్ని తీసుకొని మరి కొల్లగొట్టుకొని తర్వాత వాళ్ళలో ఉన్నటువంటి బెస్ట్ ఆఫ్ యవనస్తుల్ని చేతులకు బేడీలు వేసి తీసుకొని వెళ్ళిపోతా ఉంటే ఏం జరుగుతా ఉంది? ఇండ్లు పాడైపోతా ఉన్నాయి, దేశము బీడవుతుంది. ఇంకా ఏంటి? యెహోవా మనుషులను దూరముగా తీసుకొని పోయినందున దేశములో నిర్జనమైన స్థలములు విస్తారమగు వరకు అలాగును జరుగును. నిర్జనమైన స్థలములు విస్తారమగు వరకు అలాగ జరుగును. ఈ కరోనా సీజన్ లో అన్ని క్లోజ్ అయిపోయిన తర్వాత ఎక్కడ చూసినా టూలెట్ బోర్డ్స్, ఎందుకంటే సిటీలో అయితే మరి ఐటీలో ఉన్న వాళ్ళంతా కూడా చాలా ఇంకో 2-3 years వరకు వర్క్ ఫ్రమ్ హోమ్ కాబట్టి అందరూ వాళ్ళ విలేజెస్కి వెళ్ళిపోయారు. ఫార్మ్ హౌసెస్ ఉన్న వాళ్ళు దూరాలకు వెళ్ళిపోయారు. సో దేర్ ఆర్ సో మెనీ వేకెంట్ హౌసెస్ ఇన్ మెనీ మేజర్ అండ్ మెగా సిటీస్. చాలా హౌసెస్ వేకెంట్ అయిపోయినాయి, రెంట్స్ కూడా తగ్గిపోయినాయి. దిస్ ఈజ్ సమ్ కైండ్ ఆఫ్ థింగ్. అయితే యెషయా దినంలో జరిగింది ఏంటంటే ఇండ్లు పాడైపోయినాయి, దేశం కూడా బొత్తిగా బీడైపోయింది, మనుషుల్ని మరి యెహోవా దూరంగా తీసుకొని పోయినందున దేశములో నిర్జనమైన స్థలములు విస్తారమగు వరకు ఆలోచించారు. ఇట్ ఈస్ నాట్ ఈజీ. యెషయాకు ఇది తట్టుకోవటము అంత ఈజీ కాదు, దీని హృదయంలో పెట్టుకోవటము అంత ఈజీ కాదు. రాబోతున్నటువంటి దీని గురించి మరి ఇశ్రాయేలు అంటే యోధాకి చెప్పటము కూడా అంత మరి సామాన్యమైన లేదా తేలికైనటువంటి విషయం కాదు. సో ఏ సర్వెంట్ ఆఫ్ గాడ్, మరి హోలీనెస్ అనేది, పవిత్రత అనేది, పరిశుద్ధత అనేది ఎప్పుడు మనం ఎగ్జిబిట్ చేస్తామంటే దేవుని యొద్ద సమయాన్ని గడిపి
దేవుడిచ్చినటువంటి వర్తమానాన్ని నమ్మకంగా, యథార్థంగా, సిన్సియర్గా దేవుని దగ్గరికి తీసుకుని వచ్చినప్పుడు, ఈ రోజున టీచింగ్ నేను చూస్తూ ఉన్నప్పుడు, చాలా టీచింగ్ చూస్తూ ఉన్నప్పుడు ఒక రకమైనటువంటి బాధ కలగటం మాత్రమే కాకుండా, వాట్సాప్ లో మనం ఒక గ్రూప్ నుంచి ఇంకో గ్రూప్ కి ఏ రీతిగా ఫార్వర్డ్ చేస్తామో, అలాగే సెర్మన్స్ కూడా ఒక 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 ఛానల్ నుంచి ఇంకొక ఛానల్కి వెళ్ళిపోతాం. అంటే ఒక ఛానల్ నుంచి ఇంకో ఛానల్ కంటే అక్కడ తీసుకోవటం, మళ్ళీ ఇక్కడ మనం తయారు చేసి పెట్టడం. మరి పరిచర్య అనేది జీవితంలో నుంచి రావాలి, వర్తమానం అనేది జీవితంలో నుంచి రావాలి, వాక్యం అనేది జీవితంలో నుంచి రావాలి. కానీ మరి ఏమిటి అంటే పవిత్రత లేనటువంటి జీవితాలు, పరిశుద్ధత లేనటువంటి బ్రతుకులు, దేవుని నుంచి పొందినటువంటి వర్తమానాలు కాదు. కానీ మరి వాట్ ఎవర్ వీ వాంట్ టు ప్రీచ్, వీఆర్ ప్రీచింగ్. ఒకవేళ మన వ్యూయర్స్ ని నంబర్ పెంచుకోవాలంటే, ఛానల్ కి సబ్స్క్రిప్షన్స్ పెంచుకోవాలనుకుంటే, రోజుకి కొన్ని వీడియోస్ చేసి పెట్టకపోతే మనకి మరి రికగ్నిషన్ ఉండదు. కాబట్టి లాట్ ఆఫ్ స్టఫ్. ఈ రోజున చాలా ఛానల్స్ ఉన్నాయి, చాలా మెసేజెస్ ఉన్నాయి. అసలు ఈ రోజున ఉన్నటువంటి ఛానల్స్, మెసేజెస్ మరి ఎప్పుడు మనం చూస్తుండం. మరి అయినా కూడా పీపుల్ మీద ఇంపాక్ట్ ఎందుకు ఉండలేకపోతా ఉంది, అది ఆలోచించాల్సినటువంటి విషయం అండి. ఇంకా ప్రభు తర్వాత ఏం చెప్పారంటే, దానిలో 10వ భాగం మాత్రము విడువబడును, అదియును నాశనమగును. సింధూర మస్తకి వృక్షములు నరకబడిన తరువాత అది మిగిలియుండు మొద్దువలే ఉండును. అది మిగిలియుండు మొద్దువలే ఉండును. అట్టి మొద్దు నుండి పరిశుద్ధమైన చిగురు పుట్టు. సో ఇది కొంతకాలం ఉంటది, ఇది ఒక స్టంప్ లాగానే ఉంటది, ఇది నరకబడినట్లుగానే ఉంటది. కానీ ఈ విధంగా అయిపోయినటువంటి శేషంలో నుంచి, మిగిలిపోయినటువంటి మొద్దు వలె ఉన్నటువంటి దానిలో నుంచి ఒక పరిశుద్ధమైనటువంటి చిగురు పుడుతుంది అని చెప్పేసి చెప్తా ఉన్నాడు. ఆ పరిశుద్ధమైన చిగురు ఎవరు? ఈ మెసేజ్ ప్రకటించడం వలన యెషయా జీవితంలో వచ్చినటువంటి ఫలితం ఏంటి, దాన్ని కూడా మనం చూద్దాం. పరిశుద్ధమైన చిగురు అనగానే మనకి గుర్తొస్తా ఉంది, పరిశుద్ధమైనటువంటి చిగురు యేసుక్రీస్తు ప్రభువారే. 6వ అధ్యాయం పరిశుద్ధమైనటువంటి చిగురుతో ఎండ్ అవుతుంది. కానీ 11వ అధ్యాయం కనుక చూస్తే, యెషయి మొద్దు నుండి చిగురు పుట్టును, యెషయి మొద్దు నుండి చిగురు పుట్టును అనే మాట మనం చూస్తున్నాము. దాని వేరుల అంకురము ఎదిగి ఫలించును, దాని వేరుల అంకురము ఎదిగి ఫలించును. సో యెషయా యొక్క పరిచర్యలో ఉన్నటువంటి కొన్ని ప్రధానమైనటువంటి విషయాలను నేను చూసినప్పుడు, యెషయా దేవుని యొక్క విజన్ ని పొందుకున్న తర్వాత, ఆయన ప్రవచించినటువంటి ప్రవచనాలు, ఆయన చెప్పినటువంటి బోధనలు, అంటే ఇవన్నీ కూడా యెషయా గ్రంథంలో ఉన్నవన్నీ కూడా యెషయా యొక్క మెసేజ్ సెర్మన్స్ అని అనుకుందాం. అంటే ఆయన బోధించినటువంటి మెసేజెస్ అని అనుకుందాం. ఆయన బోధించినటువంటి మెసేజెస్ కనుక మనం ఒకసారి వాటిని కనుక చూస్తే, ఈ రోజున పరిచర్యలో ఉన్నటువంటి మనము ఏమి బోధిస్తున్నాము, ఏమి ప్రకటిస్తున్నాము, మన ప్రకటన ఎలా ఉంది, మన ప్రకటనతో మన జీవితం ఎలా మ్యాచ్ అవుతుంది. సో దేవుని యొక్క రిప్రజెంటేటివ్స్ గా దేవుని యొక్క మాటలను మనం ఏ రీతిగా మన తరానికి అందిస్తున్నాము, ఇవన్నీ కూడా మనం చూడొచ్చు అన్నమాట. యేసుక్రీస్తు ప్రభు యొక్క మరి వర్జిన్ బర్త్, ఆ కన్యక గర్భంలో ఆయన జన్మించటము, ఆయన యొక్క దైవిక మానవ స్వభావము, తర్వాత సాతాను పరలోకం నుంచి పడటము, రాబోతున్నటువంటి గొప్ప శ్రమల కాలము, ఆ తర్వాత అద్భుతమైనటువంటి మిల్లేనియం 1000 సంవత్సరాల పరిపాలన, ఆ తర్వాత ఆర్మగెద్దెను యుద్ధము, ఆ తర్వాత మరి కింగ్ హిజ్కియా యొక్క హీలింగ్ గురించి ఆయన రాస్తారు. తర్వాత రాబోతున్నటువంటి జాన్ ద బ్యాప్టిస్ట్ మినిస్ట్రీ, తర్వాత మెస్సియా పొందబోయే టెరిబుల్ సఫరింగ్స్, ఆ తర్వాత ఆకలితోనూ దప్పికతోనూ ఉన్నటువంటి వాళ్ళకి అద్భుతమైనటువంటి ఆహ్వానం, దప్పికొన్న వారులారా మీరు రండి, రోకలు లేకపోయినా వచ్చి భోజనం కొనండి, సమృద్ధిగా తినండి అని మెస్సియా యొక్క మరి శరీర సంబంధమైనటువంటి పరిచర్య, ఆ తర్వాత నూతన ఆకాశము, నూతన భూమి. ఇవన్నీ ఎందుకు నేను లిస్ట్ అవుట్ చేశాను అంటే, చాలా సార్లు పరిచర్యలో ఉన్నటువంటి వాళ్ళం మనం ఏది కంఫర్టబుల్ గా ఉంటే అంతవరకు ప్రీచ్ చేస్తాం, మిగిలినవన్నీ కూడా ప్రీచ్ చేస్తాం. అయితే దేవుని వాక్యం ఏమి సెలవిస్తుందో తెలుసా? హోల్ కౌన్సిల్ ఆఫ్ గాడ్ మనం ప్రీచ్ చేయాలని చెప్తాము. దేవుని యొక్క పరిపూర్ణమైనటువంటి ఆలోచన అంతా కూడా దేవుని యొక్క సంపూర్ణ యావత్తు ఆలోచన నేను చెప్పకుండా ఏది దాచిపెట్టలేదు అని చెప్పేసేసి మరి పౌలు గారు అంటారనమాట. ఈ రోజున దేవుని వాక్యాన్ని ఆది కాండం నుంచి ప్రకటన గ్రంథం వరకు మరి వారి సంఘాల్లో బోధించినటువంటి పాస్టర్స్ ఎవరైనా ఉన్నారా అంటే చాలా తక్కువనే చెప్పుకోవాలి.
అసలు ఎక్స్పోజిషనల్ సెరమన్సే కరువు అయిపోతా ఉంది, ఎక్స్పోజిటరీ ప్రీచింగే కరువు అయిపోతా ఉంది. టెక్స్ట్ని చదివి దాని లోతుల్లోనికి వెళ్ళి కాంటెక్స్ట్ లో నుంచి దాన్ని అర్థం చేసుకొని, మరి ఆ కాంటెక్స్ట్ లో దీని అర్థం ఇదైతే ఇప్పుడు మనం ఉన్నటువంటి ఈ కాంటెక్స్ట్ లో దీని అర్థం ఏంటి అని చెప్పేసి ప్రజలకు వివరించే వాళ్ళు చాలా తక్కువైపోయారు. ఎందుకంటే ఇది హార్డ్ వర్క్ కాబట్టి, దేవుని వాక్యాన్ని చదవటానికి మనం సమయం లేదు కాబట్టి, దేవుని వాక్యంలో ఉన్న అద్భుతమైనటువంటి విషయాలు తెలుసుకోవటానికి మనకి సమయం లేదు కాబట్టి, దేవునితో సమయం గడపటానికి మనకి టైం లేకపోతే అసలు దేవుని పక్షాన సమయం ఎవరు గడపమన్నారండి మనల్ని? ఎవరిచ్చారు మనకు అధికారం? ఇఫ్ యూ డోంట్ హ్యావ్ టైమ్ టు బీ ఇన్ ద ప్రెసెన్స్ ఆఫ్ ద లార్డ్, వాట్ రైట్ డు వీ హ్యావ్ టు స్పీక్ ఫర్ ద లార్డ్? యెషయా దేవుని నుంచి పొందుకున్నటువంటి దర్శనాలు అసలు భూమి మీద సృష్టికి ముందు జరిగినటువంటి పాపము ప్రవేశించినటువంటి పతనం దగ్గర నుంచి ఒక రేంజ్ ఆఫ్ మెసేజెస్, ఒక రేంజ్ ఆఫ్ ప్రాఫెసీస్ చెప్పాడు. ఎంతవరకు అంటే 1000 ఏండ్ల పరిపాలన, నూతన ఆకాశము, నూతన భూమి వరకు కూడా ఆయన యొక్క మెసేజ్ వెళ్ళటం మనం చూస్తాం. సో ఆయన ప్రకటించినటువంటి ఆ ప్రకటనలో ఉన్నటువంటి సారాంశం మొత్తాన్ని కూడా మనం చూసాము. ఒకసారి ఈ స్లైడ్స్ మిస్ అయినాయి. సో మొట్టమొదటిగా యెషయా యొక్క ప్రకటన మనం చూసాము. ప్రకటన ఏమిటంటే, ప్రభు అన్నాడు నువ్వు వెళ్ళి ప్రజలతో ఇది చెప్పు అన్నాడు. ఏమిటి ఆ చెప్పడం అంటే, వీరు నిత్యము వింటారు కానీ గ్రహించకుండా ఉంటారు, వారి యొక్క చెవులు మందంగా ఉన్నాయి, కన్నులు అంధకారంలో ఉన్నాయి, హృదయము క్రొవ్వుతో ఉంది, హృదయమును క్రొవ్వ చేసి చెవులు మందపరిచి కన్నులు మూయించు. అంటే ఐఎమ్ గోయింగ్ టు హార్డెన్ దెమ్, అంటే వాళ్ళు చూస్తారు కానీ చూడరు, నిజంగా వింటారు కానీ గ్రహించరు అని చెప్పేసరికి అది చాలా కఠినమైనటువంటి మాట. ఆ మాట వినగానే చాలా ఇబ్బంది పడి ఉంటాడు, కానీ ప్రకటించాడు. ఇవన్నీ కూడా ఆయన ఈ విషయం చెప్పాడు. తర్వాత ఈ రేంజ్ ఆఫ్ ప్రాఫెసీస్ అన్ని కూడా చెప్పాడు, ఆయన ప్రజలకు ప్రకటిస్తూ వచ్చాడు. అయితే ఈ ప్రకటన చేయమని దేవుడు చెప్పగానే ఆయనకి ప్రశ్న వచ్చింది, ప్రభువా ఎన్నాళ్ళు ప్రభువా ఎన్నాళ్ళు అంటే దేవుడిచ్చిన ఆన్సర్ ఏంటంటే, పాడు బీడు మనుషులను దూరంగా నేను తీసుకొని పోతా ఉన్నాను, ఈ దేశం అంతా కూడా నిర్జనం కాబోతా ఉంది, నిర్జనం కాబోతా ఉంది. నేను ఈ నిర్జనం గురించి ఆలోచించినప్పుడు కరోనా గురించి కూడా చాలా ఆలోచిస్తా ఉంటే ఐఎమ్ రియల్లీ కన్సర్న్. అంటే అసలు వాట్ ఈస్ దిస్ అంటే, ఒకవేళ 10 years కనుక కంటిన్యూ అయిపోతే ఎంతమంది చనిపోతున్నారు, ఏం జరగబోతా ఉంది? ఇదేమైనా డీపాపులేషన్ జరుగుతున్నటువంటి ఒక ఇదా అంటే, ఇట్ హ్యాస్ డెఫినెట్లీ సంథింగ్ టు డూ యునో విత్ ద ఎండ్ టైమ్ ఈవెంట్స్ అని మాత్రం నేను ఫీల్ అవుతా ఉన్నాను. ఇది ఎండ్ టైమ్ కి దారి తీస్తుందా అనేది నేను కరెక్ట్ గా చెప్పలేను కానీ, బట్ దిస్ ఈస్ యాక్చువల్లీ డెఫినెట్లీ ప్రిపేరింగ్ ద వరల్డ్ ఫర్ సంథింగ్ వెరీ డిఫరెంట్ దట్ ఈస్ గోయింగ్ టు హ్యాపెన్ అని చెప్పేసి అనుకుంటున్నాను. ఈ కరోనా సీజన్ లో నేను ఒకసారి ఏమన్నానంటే, 400 సంవత్సరాల బానిసత్వం తర్వాత ఒక్క పస్కా పశువు వధించబట్టంతో ఇశ్రాయేలీలు మరి బయటకు వచ్చారు. అలాగే 400 సంవత్సరాల నిశ్శబ్దం తర్వాత బెత్లెహేములో పశువుల శాలలో ఒక పసిబిడ్డ వేసినటువంటి కేక, పుట్టిన వెంటనే వేస్తారు కదా, దేవుడు సైలెన్స్ ని బ్రేక్ చేశారు. ఒకవేళ ఈ కరోనా వల్ల మనకు వచ్చినటువంటి గ్లోబల్ పాండమిక్ అవ్వచ్చు, గ్లోబల్ సైలెన్స్ అవ్వచ్చు, గ్లోబల్ ఇదంతా కూడా దేవుడు కడబోర శబ్దంతో బ్రేక్ చేయబోతా ఉన్నారా? ఐ డోంట్ నో, బట్ ఐ డూ బిలీవ్ వెరీ స్ట్రాంగ్లీ దట్ ద కమింగ్ ఆఫ్ ద లార్డ్ ఈస్ వెరీ ఇమినెంట్. దట్ ద కమింగ్ ఆఫ్ ద లార్డ్ ఈస్ వెరీ ఇమినెంట్. అంటే మనం తలలెత్తుకొని ధైర్యంతో, గుమ్మములారా తలలెత్తుకొని ధైర్యముగా నడువుడి అని దేవుడు చెప్పినటువంటి ఆ మాటలు పదే పదే జ్ఞాపకం చేసుకుంటాం. సో దానిలో 10వ భాగం మాత్రము విడువబడిను, అదీను నాశనమగును, సింధూర మస్తక వృక్షములు నరకబడిన తరువాత అది మిగిలియుండు మొద్దు వలె ఉండును, అది అట్టి మొద్దు నుండి పరిశుద్ధమైన చిగురు పుట్టును. చూడండి, ఇది గనక జెస్సీ మరి వంశవృక్షం అనుకుంటే, జెస్సీలో నుంచి డేవిడ్ వచ్చాడు, డేవిడ్ నుంచి సాల్మన్ వచ్చాడు, సాల్మన్ తర్వాత రెహబాము, ఆ తర్వాత ఉజ్జియా, యోతాము, ఆహాజు, హిస్కియా, ఆ తర్వాత మనస్సే దినాల్లో మరి రాజ్యం కంప్లీట్ గా కొట్టివేయబడింది. స్టంప్ అంతే, జెస్సీ ఒక మొద్దు అయిపోయింది, మొద్దులాగా మిగిలి ఉంది. ఎందుకంటే ఇక రాజ్యం లేదు. రాజ్యం ఏమైపోయిందంటే, రాజ్యం మరి టెంపరీగా హాల్ట్ అయిపోయింది. ఇశ్రాయేలీలు చెరలోనికి వెళ్ళిపోయారు. అయితే చెరలో నుంచి వెళ్ళినటువంటి ఇశ్రాయేలీల్ని మహేరుషాలాల్ హాష్బస్ మాత్రమే కాదు కానీ షేర్ యషు రెమనెంట్ విల్ రిటర్న్ ఇన్ రిపెంటెన్స్ అని చెప్పేసి దేవుడు చెప్పినట్లు రెమనెంట్ తిరిగి వచ్చారు. తిరిగి వచ్చిన తర్వాత మెస్సియానిక్ లైన్ కంటిన్యూ అయింది. కాలము పరిపూర్ణమైనప్పుడు యేసుక్రీస్తు ప్రభువారు తన దైవత్వానికి మానవత్వాన్ని
మరి వాక్యానికి శరీరాన్ని ధరించుకొని యెషయి కుమారుడైనటువంటి దావీదు సంతానంగా, దావీదు కుమారుడుగా ఆయన లోకంలోనికి వచ్చారు. అట్టి మొద్దు నుండి పరిశుద్ధమైన చిగురు పుట్టును. ఆ మొద్దు గురించి, ఆ మొద్దు నుంచి వచ్చినటువంటి చిగురు గురించి 11:2 ఏముందంటే, యెహోవా ఆత్మ జ్ఞాన వివేకములకు ఆధారముగా ఆత్మ, ఆలోచన బలములకు ఆధారముగా ఆత్మ, తెలివిని యెహోవా ఎడల భయభక్తిని పుట్టించు ఆత్మ అతని మీద నిలుచును. అతడు ఎవరంటే మరి యేసుక్రీస్తు ప్రభువారు, పరిశుద్ధమైనటువంటి చిగురుగా వచ్చినటువంటి ఆయన. యెహోవా ఆత్మ జ్ఞాన వివేకములకు ఆధారముగా ఆత్మ, ఆలోచన బలములకు ఆధారముగా ఆత్మ, యెహోవా ఎడల భయభక్తులను పుట్టించు ఆత్మ అతని మీద నిలుచును. అతని మీద నిలుచును. ప్రవక్తకి దేవుడు మెసేజ్ ఇచ్చారు, ప్రకటించారు. ప్రకటించిన తర్వాత ప్రకటనలో చాలా ప్రశ్నలు వచ్చింది. అప్పుడే ప్రశ్న వచ్చింది, ప్రభువా ఎంతకాలం ప్రభు అంటే, ప్రభు చెప్పాడు, పాడు బీడు గుర్తుపెట్టుకో, ప్రజలు దూరంగా వెళ్తారు. దూరంగా వెళ్ళినా నా కృప విడిచిపోలేదు. వారి మీదకి జడ్జిమెంట్ ఇచ్చిన మరలా ప్రేమతో నేను వారి వైపు తిరుగుతున్నాను. కాబట్టి యెషయి ముద్దు నుండి పరిశుద్ధమైనటువంటి చిగురు వస్తుంది. చిగురు అను నా సేవకుని నేను పంపబోతున్నానని జకరియా చెప్పాడే, ఆయన వచ్చారు. తన యొక్క పని మరి ఏ విధంగా సిలువలో ఆయన మరణించి అందరి కోసం రక్షణ సిద్ధపరిచారు చూసాం. అయితే ఐజియా యొక్క ఫలితం ఏంటి? ఇంత అద్భుతమైనటువంటి పరిచర్య చేసినటువంటి యెషయాకి ఆయనకి జీవితంలో దొరికింది ఏంటంటే, మరి ఉజ్జియా, యోతాము, ఆహాజు, హిజ్కియా దినాల్లో కూడా ప్రకటించాడు. హిజ్కియా కుమారుడైనటువంటి మనస్సే మరి రాజుల్లో, యోధా రాజుల్లో చాలా వికెట్ కింగ్ ఆయన. ఎంత వికెట్ కింగ్ అంటే, తన పిల్లల్ని అగ్నిగుండం దాటించి మోలెకుకు మరి అర్పించి, ఆ బెన్హిన్నోము లోయలో పిల్లలు ఈవినింగ్ అయితే పిల్లల యొక్క హాహాకారాలు అంటే వాళ్ళు అరుస్తా కేకలేస్తా ఉంటే వాళ్ళని తీసుకెళ్లి నిప్పులో వేసి వారిని మరి బలిగా అర్పించడం చాలా భయంకరమైనటువంటి విషయం. ఆ టైంలో యెషయా ప్రవచించినటువంటి ప్రవచనాలు కానీ, ఆయన చెప్పినటువంటి మాటలు, వాటి యొక్క ఇంపాక్ట్ మరి అతనికి ఇష్టం లేదు. కాబట్టి ఏం చేశాడంటే, యెషయాని చంపా నిశ్చయించాడు. యెషయా వెళ్ళి ఒక చెట్టు త్వరలో దాక్కుంటే రంపంతో ఆయన కోసేశాడు. అది జూయిష్ ట్రెడిషన్ మనకు చెప్తుంది. అందుకని హిబ్రీలకు రాసిన పత్రిక 11:37 రాళ్లతో కొట్టబడి, రంపములతో శోధింపబడ్రి, ఖడ్గంతో చంపబడ్రి, గొర్రె చర్మములను మేక చర్మములను వేసుకొని దరిద్రులై శ్రమపడి హింస పొందుచు. సో దిస్ ఈజ్ అబౌట్ ఐజియాస్ మార్టిరిడం, యెషయా యొక్క హతసాక్షి. ఏమిటి ఫలితం అంటే, ప్రభు కోసం హతసాక్షులం అయ్యే భాగ్యం. రక్షణ చరిత్ర యొక్క సారాంశం ఏంటో తెలుసా అండి? హతసాక్షి. రక్షణ చరిత్ర యొక్క సారాంశము హతసాక్ష్యమే. రక్షణ చరిత్రని ఒక మాటలో వర్ణించాలంటే, సర్ప సంతానానికి స్త్రీ సంతానానికి మధ్య జరుగుతూ ఉన్నటువంటి ఆ యొక్క యుద్ధం. ఆ యుద్ధం పరాకాష్ఠకు చేరుతూ ఉంది మనం ఉన్నటువంటి దినాల్లో అనుకుంటున్నాము. సో డౌన్ ద లైన్ హేబేలు మొదలుకొని ఎంతో మంది ఈ విధంగానే చనిపోతూ వచ్చారు. యేసుక్రీస్తు ప్రభు వారి విషయంలో కూడా ప్రవక్త యెరూషలేమునకు బయట నశింప వల్లపడదు. ఆ 3.5 సంవత్సరాలు అద్భుతమైనటువంటి పరిచర్య చేసిన తర్వాత యేసుక్రీస్తు ప్రభు వారు చెప్పిన మాట ఏమిటంటే, యెరూషలేమా యెరూషలేమా, నీ యొద్దకు పంపబడినటువంటి వాళ్ళను రాళ్లతో కొట్టుచూ చంపుచూ ఉండుదానా అని చెప్పేసి యెరూషలేము గురించి ఆయన అయ్యో అయ్యో అని చెప్పేసి, వావ్స్ అంటే శ్రమలు అంటే ఓ అంటూ మీ అని చెప్పేసి యెషయాలో ఉన్నాడు. అవన్నీ కూడా జూయిష్ ఇది ప్రకారం ఆయన ప్రొక్లెయిమ్ చేసినట్లుగా మనం చూస్తాము. సో పరిచర్య గురించి ఆలోచించేటప్పుడు యెషయా జీవితాన్ని మనం చూసాము. ఫిలిప్ వచ్చిన తర్వాత ప్రభువే వర్తమానం కూడా వచ్చాడు. సో దేవుని బిడ్డలంగా మరి పేతురు అంటాడు, మందకు కాపర్లు ఎలా ఉండాలంటే మందకు మాదిరిలుగా ఉండాలి. స్వలాభాపేక్షతో కాదు, దుర్లాభాపేక్షతో కాదు, సిద్ధ మనసుతో సంపూర్ణంగా బలిమి చేత కాకుండా ఇష్ట ప్రకారంగా, మరి ఏదో బలవంతాన కాదు కానీ సంతోషంతో చేయాలి. ఏదైనా ఒక మీటింగ్ గురించినటువంటి ఇన్విటేషన్ వస్తే మొట్టమొదటి నేనేం అడుగుతానంటే, ప్రభువా నేను ఎవరితో అయితే మాట్లాడబోతా ఉన్నానో వారి ఎడల నా హృదయంలో మీరు ప్రేమను పుట్టించండి. If you fill my heart, with love for them, I will really work hard. I will prepare, whatever you want me to preach and teach, and I will do my ministry. ఎందుకంటే పరిచర్య అనేది ఎంతో సంతోషంతో, ఆనందంతో, ఎక్సైట్మెంట్ తో, జాయ్ తో, మరి ఆ సెలబ్రేషన్ ఆఫ్ దట్ చేసేదే కానీ ఏదో మొక్కుదెల్లి అర్చుకోవటానికి లేదు, అడిగారు కాబట్టి లేకపోతే చెయ్యాలి కాబట్టి చేసేది కాదు సుమా. నేను మానవ జాతి చరిత్రలో చాలా సర్వీస్ చేసినటువంటి 2 విమెన్ గురించి నేను చెప్పి ముగించాలని చెప్పేసి ఆశపడతా ఉన్నాను. ఒకళ్ళేమో ఎంప్టీనెస్ తో సర్వీస్ చేశారు, ఇంకొకళ్ళేమో ఫుల్నెస్ తో సర్వీస్ చేశారు.
మనందరికీ తెలుసు మదర్ తెరీసా అండ్ ప్రిన్సెస్ ఆఫ్ వేల్స్ అని. ఇద్దరు కూడా ఇంచుమించు ఒకే టైంలో చనిపోయారు. మదర్ తెరీసా చాలా సోషల్ సర్వీస్ చేసింది, మనకు తెలుసు అది. తర్వాత ప్రిన్సెస్ ఆఫ్ వేల్స్ డయానా కూడా చాలా సర్వీస్ చేసింది. ఒక విధంగా చెప్పాలంటే మదర్ తెరీసా కంటే కూడా ప్రిన్సెస్ ఆఫ్ డయానా చేసిన సర్వీస్ చాలా ఎక్కువ అంటారు. ఎందుకంటే చాలా ఎక్కువ ఆమె సోషల్ సర్వీస్ కోసం రేజ్ చేసింది. అయితే మదర్ తెరీసా ఎందుకు చేసిందంటే ఆమె హృదయంలో దేవుని ప్రేమ నిండు. అందుకని ఆమె ఏం చెప్తుందంటే యూకారిస్ట్ దగ్గర అంటే లార్డ్స్ టేబుల్ దగ్గర నేను ఆ సఫరింగ్ జీసస్ యొక్క ఫేస్ ని చూస్తాను. అలాగే లోకంలో సఫరింగ్ లో ఉన్నటువంటి లోకంలో కూడా ఆ యొక్క యేసు క్రీస్తు ప్రభు యొక్క ముఖమే నేను చూస్తాను. ఐ ఎన్కౌంటర్ ద సఫరింగ్ లార్డ్ అట్ ద యూకారిస్ట్. ఐ సీ ద సేమ్ సఫరింగ్ జీసస్ ఇన్ ద సఫరింగ్ వరల్డ్. అందుకోసమని నేను ఆ విధంగా సర్వీస్ చేయగలుగుతున్నాను అని చెప్పి. ప్రిన్సెస్ ఆఫ్ వేల్స్ ఎందుకు చేసిందంటే ఆమె హృదయంలో ఉన్నటువంటి ఖాళీని కూర్చుకోవటానికి. అంటే ప్రిన్స్ చార్లెస్ తో ఆమెకు డివోర్స్ అయిపోయిన తర్వాత వన్ ఆఫ్టర్ ద అదర్ ఆమె లైఫ్ లో చాలా ఎపిసోడ్స్ రావటము, డిప్రెషన్, తర్వాత బౌట్స్ ఆఫ్ ఇల్నెస్, బులిమియా, ఇలాంటి వాటన్నిటికీ కూడా ఆమె గురైంది. ఆ ఎంప్టీనెస్ ని ఫిల్ చేసుకోవటానికి ఈ పనని ఆ పనని ఆ సర్వీస్ అని ఈ సర్వీస్ అని చేసేది. ఐ వాంట్ టు టెల్ యూ మై డియర్ ఫ్రెండ్స్, వీ కెన్ డూ సర్వీస్ పరిచర్య అవుట్ ఆఫ్ ఫుల్నెస్ అండ్ ఆల్సో అవుట్ ఆఫ్ ఎంప్టీనెస్. ఫుల్నెస్ తో చేస్తే ఎవ్వరు మనకు పోటీ కాదు, ఎవరికి మనం పోటీ కాదు. సంతోషంతో, ఆనందంతో, ఓవర్ జాయస్ గా, బబ్లింగ్ జాయ్ తో, ఆనందంతో మనం చేస్తాము. మినిస్ట్రీ విల్ ఆల్వేస్ బి ఎ ప్రివిలేజ్ అండ్ ఆల్సో ఎ ప్లెజర్. స్పీకింగ్ టు పీపుల్, టాకింగ్ టు పీపుల్, ఎంగేజింగ్ పీపుల్ అండ్ ఆల్సో ఎక్విపింగ్ దెమ్. అది కాకుండా మనము అవుట్ ఆఫ్ ఎంప్టీనెస్ కనుక చేస్తే సిగ్నిఫికెన్స్ కోసం ఎదురు చూస్తాం. ఎవరు మనల్ని గుర్తించలేదని చెప్పేసి అనుకుంటాము. ఎవరు మనకి మరి ఏమి ఇంపార్టెన్స్ ఇవ్వటం లేదని ఫీల్ అవుతాం. అనవసరమైనటువంటి అన్హెల్దీ స్టఫ్ అంతా కూడా ఇక్కడే వస్తుంది. సో దేవుడు మనల్ని పరిచర్యకు పిలిచినప్పుడు దేవుని యొక్క ప్రేమ నింపబడినటువంటి హృదయాలతో, ప్రేమ నింపబడినటువంటి హృదయాల్లో నుంచి యాజ్ అన్ ఎక్స్టెన్షన్ ఆఫ్ అవర్ లవ్ ఫర్ ద లార్డ్ మన మినిస్ట్రీ రా. మన హృదయం పరిశుద్ధతతో నిండినప్పుడు దాని అవుట్కమ్ కూడా అదే ఉంటుంది. మన హృదయం దేవుని ప్రేమతో నిండినప్పుడు పరిచర్య కూడా అలాగే ఉంటుంది. దేవుని యొక్క ప్రేమ మన హృదయాల్లో నింపబడింది కాబట్టి పౌలు గారు అంటారు, దేవుని ప్రేమ మమ్మును బలవంతము చేయుచున్నది. నేను అనుకుంటాను యెషయా అత్యున్నతమైన సింహాసనమందు ఆసీనుడైనటువంటి ప్రభువును ఆయన చూశాడు. ఆ తర్వాత సిలువ మీద వేలాడుతున్నటువంటి యేసయ్యను కూడా ఆయన చూశాడు. యెషయా గ్రంథం 53 అధ్యాయంలో అసలు అది వర్ణిస్తా ఉంటే ఎంత అద్భుతంగా అసలు సిలువ దృశ్యం అక్కడ కనిపిస్తుందండి. అసలు యెషయా గ్రంథం 53 చదివిన తర్వాత ఏడవకుండా ఎవరమైనా ఉంటాం? యెషయా గ్రంథం 53ను కనుక అర్థం చేసుకుంటే హృదయం అసలు బద్దలవకుండా ఉంటుందా? హీ హాస్ సీన్ ద సఫరింగ్ సర్వెంట్. అందుకోసమని ఆయన సఫరింగ్ చూసినాక, ఆయన గాయాలను చూసిన తర్వాత, ఆయన శ్రమలను గురించినటువంటి ప్రత్యక్షత ఆయన పొందుకున్న తర్వాత he has become altogether a different man. I really want all of us to be servants of the cross. ఆయన సిలువ సేవికులంగా, సిలువ సేవకురాలంగా, సిలువను ప్రేమించి సిలువ వర్తమానాన్ని లోకానికి తీసుకుని వెళ్ళి సిలువ సువార్తను ప్రకటించే సేవకులంగా ఉండాలనేది దేవుని ఆశ సంకల్పం. ఈ కరోనా సీజన్ లో ఒకసారి క్యాజువల్ గా టాక్ వచ్చినప్పుడు మా హస్బెండ్ తో నేనేమన్నానంటే, అండి నా ఇది మీద మాత్రం మీరు ఒకటి రాయాలి, హియర్ లైస్ ఏ సర్వెంట్ ఆఫ్ ద క్రాస్, సిలువ సేవిక శాంతకుమారి మొండితోక అని మాత్రం మీరు రాయాలి. దట్ ఈస్ వన్ థింగ్ దట్ ఐ వాంట్ టు డిస్క్రైబ్ మై సెల్ఫ్. నాకున్నవి ఏవి కాదు నాకు ఇంపార్టెంట్. ఏమిటి నాకు ఇంపార్టెంట్? నేను ఒక సిలువ సోదరిని, మీలాగే సిలువ సేవకును. జీవితం అంతా కూడా సిలువ వర్తమానాన్ని మరి లోకానికి అందించి దేవుడు నాకు ఇచ్చినటువంటి నా శిష్యత్వపు సిలువను మోసుకుంటూ ఈ లోక యాత్రను ముగించి దేవుడిచ్చినటువంటి పనిని సంపూర్తిగా నెరవేర్చి, దావీదు తన తరం వారికి దేవుని చిత్తానుసారంగా సేవ చేసి ఎలా నిద్రించాడో అలాగూ మనం చేయాలని దేవుని యొక్క కృపను వాత్సల్యమును బట్టి నాకు నేను ఈ విషయాలు చెప్పుకుంటూ మీకు కూడా ప్రేమతో బతిమాలుతూ ఈ విషయాలు గుర్తు చేస్తూ ముగిస్తా ఉన్నాను. గాడ్ బ్లెస్ యు ఆల్. Yeah.
థ్యాంక్ యూ సో మచ్ అండి. యా, థ్యాంక్ యూ సో మచ్ అండ్ సిస్టర్, విలువైన మాటలు. మరి వస్తుందా నాన్న? కెన్ యూ హియర్ మీ? థ్యాంక్ యూ అండి. మరి మా అందరి తరపున మనస్ఫూర్తిగా వందనాలు తెలియజేస్తున్నానండి. థ్యాంక్ యూ సో మచ్ అండి సిస్టర్. మరి మెసేజ్ గురించి క్లోజింగ్ రిమార్క్స్ ఇవ్వాల్సిందిగా డాక్టర్ శారదా డేవిడ్ ఫ్రమ్ గుంటూరు వారిని రిక్వెస్ట్ చేశామండి. వారు క్లోజింగ్ రిమార్క్స్ ఇస్తారు. అలాగే దానికి ముందు ఈరోజు కొత్తగా జాయిన్ అయిన వారిని నేను అక్నాలెడ్జ్ చేయాలనుకుంటున్నాను. బ్రదర్ దైవ కటాక్షం గారు కనిగిరి నుంచి జాయిన్ అయ్యారండి. వారు రిటైర్డ్ హెడ్ మాస్టర్ గా రిటైర్ అయ్యారండి. వారు యంగ్ పాస్టర్స్ ని ట్రైనింగ్ చేస్తున్నారండి. మరి ప్రదీప్ అన్న విజయవాడ నుంచి వారిని పరిచయం చేశారు. అలాగే రెవరెండ్ ఆర్టి రాజ్ కుమార్ ఫ్రమ్ చీరాల, ఆయన పరిచర్యలో ఉన్నారు. బాపట్ల అనే ప్రాంతంలో పరిచర్య చేస్తున్నారండి. అలాగే పాస్టర్ ప్రసాద్ గారు విజయవాడ, ఆయన చాలా రోజుల నుంచి అటెండ్ అవుతున్నారు. థ్యాంక్ యూ సో మచ్ అండి బ్రదర్. అలాగే సిస్టర్ వర్ధిని ఫ్రమ్ చీరాల పరిచర్యలో ఉన్నారు సహోదరి. మరి థ్యాంక్ యూ సో మచ్ అండి. మరి ఈరోజు మరి ఇంత విలువైన పరిచర్య మనం రిసీవ్ చేసుకోవడానికి ఒక వ్యక్తి కారణం అండి. ఎవరంటే సుభాషిణి డేవిడ్ ఫ్రాంక్లిన్ ఫ్రమ్ హైదరాబాద్. మరి తను ఉపవాసం ఉండి మరి శాంతి సిస్టర్ గారు ఎట్లయినా సరే సమయం మనకి ఇచ్చేటట్లుగా చేయాలని ఎంతో ప్రయత్నించి నాకు ఎన్నోసార్లు ఫోన్లు చేసి, అన్న వారు వస్తే బాగుంటది, మీరు ఏంటి ఏం చేస్తే మీరు అంటే ఎట్లాగా చేద్దామని చాలా ప్రయాసపడింది తను. స్వీటీ అంటాం మేము, మా చెల్లి సుభాషిని డేవిడ్ ఫ్రాంక్లిన్. మరి మనందరి తరపున థ్యాంక్స్ చెప్తున్నానమ్మా. థ్యాంక్ యూ సో మచ్. గాడ్ బ్లెస్ యూరా. Welcome, Anya. I'm privileged, and it is all the work of the Lord. Amen. Amen. Thank you రా. మరి ఈ సమయాన్ని డాక్టర్ శారదా డేవిడ్ గారికి ఇస్తున్నానండి. ఓవర్ టు డాక్టర్ శారదా డేవిడ్. బ్రదర్, ఎక్స్క్యూజ్ మీ. చెప్పండి బ్రదర్. బ్రదర్, am I audible? హలో. ఎస్ అండి. నేను నర్సుపూర్ నుంచి అండి. నేను ఫాలో అవుతున్నా. ప్రదీప్ బ్రదర్ నెంబరు నాకు కొంచెం ఫార్వర్డ్ చేయండి. అయిన తర్వాత నేను జాన్ బియర్ గంట నేను ఫాలో అవుతున్నాను. నేనే మార్నింగ్ టైము డివోషను. మీరు చాట్ చూడగలరా ఈ టైంలో? అంటే ఈ ప్రోగ్రామ్ చాట్ చూడగలరా? చాట్ లో పెడతామండి ప్రదీప్ అన్న నెంబర్. ఓకే, థ్యాంక్ ఇప్పుడు శారదా మేడం గారు మాట్లాడతారు సార్. డాక్టర్ శారదా. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ బాబీ రత్నాకర్ గారు. I greet you all in the mighty name of our Lord Jesus Christ. Thank you very much. షార్ట్ నోటీస్ లో బాబీ నాకు ఇచ్చిన అవకాశాన్ని బట్టి నిజంగా దేవునికి వందనాలు నేను తెలియజేసుకుంటున్నాను. మరి ఈ రోజు తోటి సిస్టర్ సిరీస్ ముగుస్తుందని చెప్పి తెలుసుకోవడానికి చాలా బాధపడుతున్నాను. మనము విన్న మెసేజెస్ లో ఒక ప్రత్యేకమైన యునీక్ గా ఉన్న మెసేజ్ ని మనం యెషయా గ్రంథం మీద విన్నాము. దాన్ని బట్టి నిజంగా సుభాషిణి గారు చెప్పినట్లుగా ఇది దేవుని యొక్క ప్రణాళిక. మనమందరం మనమందరం కూడా ఎంతో ధన్యులం అని చెప్పేసి ముందుగా నేను సెలవిస్తున్నాను. ఎందుకంటే దేవుని పరిశుద్ధత మీద మనము వినటం అనేది, ఒక వాక్యం వినటం అనేది ఎంత గొప్ప అవకాశం అంటే అది చాలా గొప్ప అవకాశం. యెషయా గ్రంథము గురించి వారు సిరీస్ లో పరిశుద్ధత అనేది దాని గురించి, తర్వాత మనం ఎప్పుడు ప్రత్యక్షత పొందుకుంటాం అనేది ఒక వ్యక్తిగత జీవితంలో గాని, యెషయా కుటుంబంలో ద్వారా గాని, యెషయా సంఘ పరిచర్య ద్వారా గాని ఎలాగా మనం ముందుకు తీసుకొని పడ్డాము. మరి ఈ రోజు సంఘ పరిచర్య అనే దాని మీద సిస్టర్ ఎంతో అద్భుతంగా మాట్లాడారు. ఇట్ ఈస్ లైక్ ఏ సంషోస్ మీల్ ఫర్ మీ. అయితే నాకైతే నేను ఇంకా మాటల్లో నేను ఎక్స్ప్రెస్ చేయలేకపోతున్నాను. అది
పర్సనల్ గా వ్యక్తిగతంగా నేను ఎంతో లాభపడ్డాను దీని ద్వారా. మన ప్రత్యక్షత ద్వారా మరి దేవుని పరిశుద్ధత, ప్రత్యక్షత, అనుభవంలో నుండి మనం సేవ అనేది, పరిచర్య అనేది, మన సేవ రావాలి అనేది అది ముఖ్యమైన ఒక పాయింట్ మనం ఈరోజు తెలుసుకున్నాము. ఈ పరిచర్యలోని ప్రధాన విషయాల్లో మరి ఒక పాయింట్ మనం తెలుసుకున్నది ఏమిటంటే ద హోల్ కౌన్సిల్ ఆఫ్ గాడ్ అనేది మనం ప్రకటించాలి. మనం ప్రకటించడం అనేది మనం అనుభవంలో నుండి ప్రకటించాలి. అంతేకాకుండా దేవుని విషయము మనం కొన్ని విషయాలు ఈ రోజుల్లో మనం సిస్టర్ చెప్పినట్లుగా కొంత గాస్పుల్ ప్రజలకు ఏది ఇష్టమో, ప్రజలకు ఏది చెబితే వాళ్ళు ఇష్టపడతారో అనేది తీసుకుని పాత నిబంధనలో కొన్ని విషయాలు తీసుకొని ఎక్కువగా చెప్తున్నారు. ఇప్పుడు ఈ రోజు సిలువను గురించిన వార్త కంటే కూడా ఎక్కువ విషయాలు, ఇతర విషయాలు మనం వినడం, సెర్మన్స్ ద్వారా వినడం అనేది జరుగుతుంది. కానీ ఇది ఒక డిఫరెంట్ సెర్మన్ మనకు దేవుడు మనకు తెలియజేశాడు. నిజంగా ఈ గ్లోబల్ సైలెన్స్ లో మరి సిస్టర్ చెప్పినట్లుగా ఇట్ ఈస్ లైక్ ప్రిపేరింగ్ ద వరల్డ్ ఫర్ ద కమింగ్ ఆఫ్ ద లార్డ్ అని చెప్పేసి మనం అనుకుంటున్నాము. అంతేకాకుండా నేను ఇంకోటి నేర్చుకున్నది ఏంటంటే వెన్ యూ డోంట్ హ్యావ్ టైమ్ టు స్పెండ్ విత్ ద లార్డ్ యూ హ్యావ్ నో రైట్ టు ప్రీచ్ ద గాస్పుల్. అవును, అది కరెక్ట్. మనం దేవునిలో జీవిస్తూ, దేవునితో సమయము గడుపుతూ, ఆ అనుభవంలో నుండి వచ్చే దాని ద్వారా మన సేవ ఉండాలే గాని, మన పరిచర్య ఉండాలే గాని, మనం ఏదో ప్రిపేర్ అయ్యి ఇతరులను మెప్పించడానికి, లేకపోతే మన ఎంటీనెస్ ని మనం పోగొట్టుకోవడానికి సేవ చేయటం అనేది, పరిచర్య చేయడం అనేది అది పరిచర్య కాదు అనేది ఈ రోజు మనం హెచ్చరించబడ్డాము దేవుని వాక్యం ద్వారా. అంతేకాకుండా యెషయా జీవితం ద్వారా, ఆయన వ్యక్తిగత జీవితం ద్వారా, మరలా ఆయన కుటుంబ పరిచర్య ద్వారా, కుటుంబం అనేది యెషయాకు కుటుంబం ఉన్నదా అనేది చాలా మందికి ఒక డౌట్ అన్నమాట. యెషయా ప్రవక్త, మరి యెషయా ప్రవక్త యొక్క కుటుంబం గురించి సిస్టర్ ఎంత అద్భుతంగా చెప్పారు అన్నారంటే, మనం అసలు వీఆర్ స్పెల్ బౌండ్ విత్ ద sermon. Really, sister, you are a gift from Lord to us అని చెప్పేసి నేను అనుకుంటున్నాను. థ్యాంక్ యూ సో మచ్ సిస్టర్ ఫర్ యువర్ ఎక్స్టెంపోరే ఆఫ్ దిస్ స్పీచ్. నిజంగా ఇది కాదు, ఇది దిస్ ఈజ్ నాట్ ఎ సర్మన్, దిస్ ఈజ్ యువర్ లైఫ్ ఎక్స్పీరియన్స్ అని చెప్పేసి మేము తలంచుతూ ఉన్నాము. అంతేకాకుండా చివరిలో ఇద్దరు విమెన్ గురించి చెప్పారు. అది దట్ ఈస్ ద వెరీ వెరీ ఇంపార్టెంట్ ఫర్ ద ప్రజెంట్ సర్వెంట్స్ ఆఫ్ గాడ్ అని అనుకుంటున్నాను. మనల్ని మనం ఆత్మ పరిశీలన చేసుకోవాల్సి ఉంది. ఏంటి అని అంటే, మనం సేవ అనేది, పరిచర్య అనేది దేని చేస్తున్నాము ఈ రోజుల్లో. మరి చాలా మంది, నేను టీచింగ్ సైడ్ నుంచే నేను ఒక ప్రొఫెసర్ లెవెల్లో మరి నేను రిటైర్ అయ్యాను. అయితే రిటైర్ అయిన తర్వాత సేవ చేయాలని చాలా మంది అనుకుంటారు. నేను గర్వించేదాన్ని అనమాట. నేను 30 years నుండి నేను టీచింగ్ లో ఉన్నా కూడా, జాబ్ లో ఉన్నా కూడా, నేను ఏదో ఒక రకమైన పరిచర్య చేస్తున్నానని. కానీ ఇదంతా ఒకలాంటి గర్వము, అతిశయము అని చెప్పేసి నేను ఈ రోజు అనుకుంటున్నా. మనము సెల్ఫ్ ఎగ్జామిన్ చేసుకోవాల్సి ఉన్నది ఈ సందర్భంలో. ఏంటంటే, మనం చేసే పరిచర్య మరి ఫుల్నెస్ తో చేస్తున్నామా, ఎంటీనెస్ తో చేస్తున్నామా? ఒక డయానా లాగా చేస్తున్నామా, లేకపోతే మదర్ తెరిసా లాగా సిలువను మోస్తూ, సిలువను దగ్గరకు తీసుకురావడానికి మనం చేస్తున్నామా అనేది నిజంగా మనం అందరము ఈ వాక్యం ద్వారా హెచ్చరించబడ్డాము. మరి నిజంగా మరలా ఒకసారి చెప్తున్నాను, పరిశుద్ధత మీద మనం విన్న ఈ యొక్క సెర్మన్స్, సిరీస్ ఆఫ్ సెర్మన్స్ మన జీవితంలో అనుభవాలుగా ఉండాలని, అది మన జీవితంలో దేవుని లైక్నెస్ టువర్డ్స్ క్రైస్ట్ లోకి మనం ప్రయాణించడానికి, మనం దగ్గరగా వెళ్ళటానికి నిజంగా పరిశుద్ధాత్మ దేవుడు మనందరిలో పనిచేయాలని కోరుకుంటూ, నాకు ఇచ్చిన ఈ అవకాశాన్ని బట్టి మరొకసారి బాబీకి నా థ్యాంక్స్ చెప్తూ ముగిస్తున్నాను. థ్యాంక్ యూ సో మచ్ సిస్టర్. వీఆర్ రియల్లీ బ్లెస్డ్ విత్ యువర్ sermon సిస్టర్. థ్యాంక్ యూ సో మచ్. Once again, thank you all. Thank you very much for your kind words, sister. I'm humbled. Sure, sir. Thank you. థ్యాంక్ యూ అండి డాక్టర్ శారదా డేవిడ్ గారికి థ్యాంక్స్ చెప్తున్నానండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ యువర్ వండర్ఫుల్ ఫీడ్బ్యాక్ అండ్ క్లోజింగ్ రిమార్క్స్. మరి
అలాగే సహోదరులు గంటా జాన్ బిఆర్ గంటా జాన్ గారికి థ్యాంక్స్ బ్రదర్, థ్యాంక్ యూ ఫర్ జాయినింగ్. మరి మనం క్లోజ్ చేసుకుందామండి. మరి ఈ రోజుల్లోని నేను ఒక్క మాట చెప్తానండి, దయచేసి కైండ్లీ బేర్ విత్ మీ. ఈ రోజుల్లో రెవల్యూషన్స్, దేవుడిచ్చిన ప్రత్యక్షతలని చెప్తూ అవే ఎక్స్పాజిటరీ సర్మన్స్ అనుకుంటున్నారు. దేవుడు మనకి తలంపులు ఇస్తా ఖచ్చితంగా వాక్ చదువుకుంటున్నప్పుడు కానీ అవి ప్రత్యక్షతలు, ఆ ప్రత్యక్షతలు చెప్తూ అవే మెసేజెస్ అనుకుంటున్నారు చాలా మంది సేవకులు కూడా. ఎక్స్పాజిటరీ సర్మన్స్ రేర్ అయిపోయి మనకి నిండుతనం లేకుండా ఆ హోల్ కౌన్సిల్ కన్వే అవ్వకుండా అయిపోతుంది. ఆ మాట చాలా బాగా చెప్పారు సహోదరి. అలాగే మరి హిత గురించి మరి మీలో చాలా మంది మెసేజ్ కి ముందు చెప్పారు సిస్టర్ గారు. హిత వారి పరిచర్య. హిత అంటే హైదరాబాద్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ థియలాజికల్ అండ్ అపాలజెటిక్స్, అంతే కదా సిస్టర్? థియాలజీ అండ్ అపాలజెటిక్స్. థియాలజీ అండ్ అపాలజెటిక్స్. మరి దయచేసి ప్రార్థన చేయండి. మరి నిజంగా నేను కన్నీరు కార్చి నేను చెప్పాలని అంత బర్డెన్ ఉంది నాకు. ఏంటంటే మనకి అందుబాటులో ఒక మంచి క్వాలిటీ బేస్డ్ ఇన్స్టిట్యూట్ ఉందండి. మరి దయచేసి మన యవనస్తుల్ని, మీ పిల్లల్ని, యంగ్ పీపుల్ని, యంగ్ స్టూడెంట్స్ని, మరి మా ఇద్దరు పిల్లల్ని జాయిన్ చేయమని మా వైఫ్ ఆల్రెడీ తను నిన్నటి నుంచి అంటుంది. మరి వారిని ఈ థియలాజికల్ కోర్సెస్ కి ఎక్స్పోజ్ చేయటం చాలా చాలా ఇట్స్ ఎ మస్ట్ అండి. ఇట్స్ ఖచ్చితంగా చేసి తీరాల్సిన అవసరం ఇది. ఎందుకంటే నేను థియాలజీ చదివినప్పుడు ఒక పెద్ద ఆయన బాబీ ఈస్ నౌ బీయింగ్ ఎడ్యుకేటెడ్ అంటున్నాడు. మరి ఇప్పుడు దాకా నేను చదివింది ఏంటి అనుకున్నాను నేను. మరి అకాడమిక్స్ నేను చదివాను, మామూలుగా మ్యాథ్స్ అవ్వచ్చు, వాట్ ఎవర్. బట్ ద ట్రూ క్వీన్ ఆఫ్ ఎడ్యుకేషన్ ఈస్ థియాలజీ. మరి అవకాశం ఉన్న వాళ్ళందరూ, ముఖ్యంగా యంగ్ పీపుల్, దయచేసి అందులో ఇప్పుడు ఏ ఏజ్ కైనా, ఏ పరిస్థితుల్లో వర్కింగ్ పీపుల్ అయినా, మరి హౌస్ వైఫ్స్ అయినా, మరి జాబ్స్ లో ఉన్న వాళ్ళు కూడా అనుకూలమైన ప్రోగ్రామ్స్ వాళ్ళు డిజైన్ చేస్తారు. క్వాలిటీ ఎడ్యుకేషన్స్ తోటి, మరి హైలీ ఇన్ఫార్మ్డ్ స్టాఫ్ తోటి వాళ్ళ ప్రోగ్రామ్స్ ఉన్నాయండి. అఫోర్డబుల్ గా ఉన్నాయి. మరి హిత HITHA మీరు గూగుల్ చూసినట్లయితే ఉంటదండి. మన గ్రూప్స్ లో నేను వాటి ఫ్లయర్స్ అన్ని పెట్టానండి. దయచేసి ప్రార్థన చేయండి. దీన్ని మనం చాలా సీరియస్ గా తీసుకుని ఆపర్చునిటీని వినియోగించుకుందాం. అలాగే మరి కరోనా గురించి చెప్పారా, ఇట్స్ ఎ బ్రాండ్ న్యూ ఆపర్చునిటీ ఫర్ us టు సర్వ్ లార్డ్ ఇన్ a న్యూ కాంటెక్స్ట్ లో. సో ఈ మాటలతో నేను ముగిస్తున్నాను. మరి మన మధ్యలో పాస్టర్ ప్రదీప్ అన్న ఫ్రమ్ విజయవాడ క్లోజింగ్ ప్రేయర్, లార్డ్స్ ప్రేయర్ దీవెన ఇవ్వాల్సిందిగా మనందరి తరపున కోరుచున్నాను. థ్యాంక్ యూ అన్న. ఓవర్ టు ప్రదీప్ అన్న. ప్రియుడైన మా తండ్రి దయగల స్వామి, మీ సిలువ ప్రేమతో మా ప్రభువా, మీ సిలువతో మా తండ్రి మీరు మమ్మల్ని నింపుదురుగాక. ఉదయకాలం మా ప్రభువా, మీరు మాకు అనుగ్రహించిన శ్రేష్టమైన పావన వాక్యం కొరకునైనా నీ వందనాలు. మీరు అనుగ్రహించిన ఈ హెచ్చరికను బట్టి నైనా నీ వందనాలు, స్తోత్రాలు చెల్లిస్తూ ఉన్నాం. దాసరాలు మీరు బలపరిచి మాకు కొద్ది దినాలుగా మీరు మాకు అందిస్తున్న ఈ శ్రేష్టమైన వాక్ కోసం నైనా నీ వందనాలు. మా జీవితాలకు, వ్యక్తిగత కుటుంబ పరిచర్య జీవితాలకు మా ప్రభువా పరిశుద్ధంగా ఉండటంలో మీరు కలిగిన నీ మనసును బట్టి నాయన నీ వందనాలు. మీరు మాకు అనుగ్రహించిన నీ హెచ్చరిక కొరకు ఈ ఉదయకాలం మీ పాదాలు ముద్దు పెట్టుకుంటూ మీకు వందనాలు, స్తోత్రాలు చెల్లిస్తున్నాం మా తండ్రి. నాయన కేవలం మా ప్రభువా మేము శూన్యంతో ఉండి మా ప్రభువా మేము నీ గురించిన సత్యాలు బోధించడం కాకుండా నాయన నీకు సంబంధించిన నాయన ఫుల్నెస్తో మేము నింపబడి నీ సిలువ ప్రేమతో నాయన పౌలు చెప్పినట్టుగా నాయన ఆ ప్రేమ బలవంతంతో మా తండ్రి నాయన నీ ప్రేమ మా ప్రభువా మమ్మల్ని బలవంతం చేస్తుంటుండగా మా తండ్రి నాయన మేము ఎవరికైతే బోధిస్తున్నామో వారిని ప్రేమిస్తూ నీ సువార్తను ప్రకటించే గొప్ప కృప కొరకు నాయన మమ్మల్ని మీకు అప్పగించుకుంటున్నాం మా తండ్రి. నాయన మా ప్రభువా మీరు ఈ గొప్ప కృపను బట్టి నాయన నీకు వందనాలు, స్తోత్రాలు చెల్లిస్తున్నాం.
మా తండ్రి మా ప్రభువా, పరిచర్యలో శోధనలు ఉంటాయి, నాయన పరిచర్యలో ప్రశ్నలు ఉంటాయి. అయితే వాటిని మీరు అర్థం చేసుకొని మీరు మమ్మల్ని నీ ఆత్మతో నింపి, నీ ప్రకటనతో నింపి మా తండ్రి మమ్మల్ని వాడుకుందురుగాకని మేము ప్రార్థన చేస్తున్నాము. ఇంత గొప్ప దేవుడు మీరు మాకున్నందుకునైనా నీకు వందనాలు. ఈ ఉదయ కాలం మా ప్రభు ఈ వర్చువల్ ప్రేయర్ ఫెలోషిప్ లో మీరు తీసుకుని వచ్చిన మా ప్రియులందరిని బట్టినైనా నీకు వందనాలు. అనేక మంది మా ప్రభు నీ పరిచర్యలో నేరుగా మా ప్రభు పరిచర్యలో చేస్తూ ఉన్నారు. వారిని మీరు దీవించండి, ఆశీర్వదించండి. మా ప్రభు ఈ పట్టణాలు, ఈ అధ్యయనాలు మా ప్రభు వారి జీవితాలకు ఆశీర్వాదకరంగా మీరు చేస్తున్నందుకునైనా మీకే వందనాలు, స్తోత్రాలు చెల్లిస్తున్నాం. ఈ దాసురాలు శాంతకుమార్ కొరకు ప్రత్యేకంగా మేము స్తుతిస్తున్నాము. సుధాకర్ అన్న కొరకు నాయన నీకు వందనాలు, స్తోత్రాలు చెల్లిస్తున్నాం. బాబుని మీరు దీవించండి. వారి ద్వారా జరిగిస్తున్న ఈ శ్రేష్టమైన పరిచయం మీరు దీవించండి. రానున్న దినాల్లో అనేక మందిని మా ప్రభు నీ సేవ కొరకు ఆయన మా ప్రభు సిద్ధపరచట్లో నీ బిడ్డలను మా తండ్రి మీరు ఇంకా బహుగా వాడుకుందరుగాకని, నీ నామాన్ని గొప్ప చేసుకుందరుగాకని మేము ప్రార్థన చేస్తున్నాం. ఈ ఉదయకాల పరిచయం మీరు ఆశ్రయించండి. బాధ్యత తీసుకొని నిర్వహిస్తున్న నీ ప్రియ దాసుని కుటుంబాన్ని మీరు ఆశీర్వదించండి. ఆయన తగిన ప్రభు నీ కృపలు, కావలసిన అన్ని కృపలు, సమయం, ఆలోచన మా తండ్రి జ్ఞానం, నడిపింపు నాయన నీ దాసుని మీరు అనుగ్రహించుదురుగాకని ప్రార్థన చేస్తున్నాం. మరొకసారి మా ప్రభువా, మా తండ్రి మా జీవితంలో నుంచి పరిచర్య, మా జీవితంలో నుండి వాక్యం, మా జీవితంలో నుండి మాదిరి మా ప్రభువు ద్వారా అనేకులను నీ దగ్గర నడిపించడానికి మీరు కృపద మాకు అనుగ్రహించమని సమస్త ఘనత, మహిమ, ప్రభావం నీకు ఆరోపిస్తూ ఈ దినమంతా, ఈ వారమంతా కూడా మీ సన్నిధి మాతో ఉంచి నాయన మమ్మల్ని నింపి నాయన మా ప్రభువ సంపూర్ణతలో నుండి, నింపబడిన హృదయంలో నుండి నీ సులువను మా ప్రభు ఇతరులకు పంచుకునే దానికి ఈ భయంకరమైన దినాల్లో మా ప్రభు నీ చిత్తాన్ని ఎరిగి మేము కొనసాగటానికి నీ కృప దయచేయమని ఘనత, మహిమ, ప్రభావం నీకు ఆరోపిస్తూ ప్రియ ప్రభు యేసయ్యపేట స్తుతించి వేడుకుంటున్నాం మా తండ్రి. ఆమేన్. పరలోకమందున్న మా తండ్రి, నీ నామం పరిశుద్ధపరచబడును గాక, నీ రాజ్యం వచ్చును గాక, నీ చిత్తం పరలోకమందు నెరవేరుచున్నట్లు భూమి యందును నెరవేరును గాక. మాకు కావాల్సిన ఆహారం నేడు మాకు దయచేయము. మా ఎడల అపరాధము చేయవారిని మేము క్షమించినట్లు మా అపరాధం క్షమించము. శోధంలోకి తేక దుష్టి నుండి తప్పించము. రాజ్యము, శక్తి, మహిమ నిరంతరము నీవైనావు తండ్రి. ఆమేన్. తండ్రి అయిన దేవుని ప్రేమ, కుమారుడైన యేసుక్రీస్తు కృప, పరిశుద్ధాత్మ అన్యోన్య సహవాసము మనకును ఇప్పుడు ఎల్లప్పుడు సదాకాలము తోడయుండి కాపాడును గాక. ఆమేన్. థ్యాంక్ యూ వెరీ మచ్ అన్న. దయచేసి గమనించండి, మన్నించండి, నేను ఒక వీడియో ప్లే చేయడం మర్చిపోయాను. ఇట్స్ ఓన్లీ 1 minute వీడియో అండి, అబౌట్ సిస్టర్ శాంతి గారి మినిస్ట్రీ గురించి. కైండ్లీ బేర్ విత్ us, just 1 minute ప్లీజ్. ఆఫ్టర్ దిస్ వీల్ క్లోజ్. సిస్టర్ ప్లీజ్ ప్లే చేయండి. సిస్టర్ ప్లీజ్. సిస్టర్ బ్రదర్ స్క్రీన్ షేరింగ్ మీ దగ్గరే ఉందండి, మీరే చేయాలి, వాయిస్ రావట్లేదు. నా స్క్రీన్ షేరింగ్ ఇచ్చి మీకు పంపించాను కదా, మీరు చేసేయండి అండి. స్క్రీన్ మీ దగ్గరే ఉంది కాబట్టి మీరు షేర్ చేసుకోవచ్చు. ఒక్క క్షణం సిస్టర్. Hita gave me a very good option that suits my profession, that suits my lifestyle. It encouraged me a lot to be a good witness at the workplace, and I could understand the scriptures really in its context. And I learned quite a lot in Hita. The faculty is very good. They are well versed in what they are teaching us. Hita is here to help people to get the education, to get the tools, to get the confidence, to get the resources they need to be effective disciple makers. We give people world-class education at almost a throwaway price. Here is a great opportunity for you to be equipped for the work of the ministry wherever God has placed you. సిస్టర్ థ్యాంక్ యూ అండి. దెర్ ఇస్ అ ప్రోగ్రామ్ ఫర్ ఓన్లీ ఉమెన్ కదండి? అవునండి. అదేంటి సిస్టర్, దాని గురించి చెప్తారా? అది
అది విమెన్ ఇన్ మినిస్ట్రీ అని, యాక్చువల్ గా విమెన్ ని మినిస్ట్రీ కోసం ఎక్విప్ చేయడానికి దేవుడు ఇచ్చినటువంటి ప్రత్యేకమైన విషయంతో బర్డెన్ తో అది స్టార్ట్ అయిన కోర్స్ అండి. డిప్లొమా అంటారు, 1 year ప్రోగ్రాము. సుభాష్ని యాక్చువల్ గా దానిలో గ్రాడ్యుయేట్ అయినటువంటి పర్సన్ అనమాట. దట్స్ ఎ వండర్ఫుల్ ప్రోగ్రామ్, వీక్లీ వన్స్ ఉంటుంది. ఇది కూడా ఆన్లైన్. 1 year మీరు గనక మీ యూత్ ను కానీ విమెన్ కానీ ఇస్తే 1 year తర్వాత I will really polish them and train them as excellent Bible expositors and give them back to you only. And also they will be really trained in biblical womanhood, wifehood and motherhood, and ministry coordinators ga women ministry ni cheyadaniki gaani in every aspect about personal life and also ministry. దాని గురించిన ఫ్లైయర్ లో ఇంకెక్కువ డీటెయిల్స్ ఉన్నాయి. బట్ దిస్ ఈజ్ వన్ ఆఫ్ ద సిగ్నేచర్ ప్రోగ్రామ్. ఏటీఏ వాళ్ళు చూసి ఇండియాలో అసలు ఇలాంటి ప్రోగ్రామ్ లేదు, ఫర్ ద ఫస్ట్ టైం. మీరు దీన్ని డిప్లొమా చేయొద్దు, మీరు టీచ్ చేసింది ఎంత ఉందంటే మీరు దీన్ని సర్టిఫికేట్ లాగా చేయొద్దు, డిప్లొమా చేస్తున్నాం మేమని అప్గ్రేడ్ చేస్తారు. సో దట్ ఈస్ ద కైండ్ ఆఫ్ థింగ్. దానిలో 70% నేనే టీచ్ చేస్తానండి, మిగిలిన 30% మిగిలిన ఫ్యాకల్టీకి ఇస్తాను. సో ఆల్ దీస్ విమెన్ ఆర్ గోయింగ్ టు బి ట్రైన్డ్ అండర్ మీ. So I just want to pour out myself, and before I leave I want to prepare an army of women like me. That's the basic desire. Thank you, sister. Thank you so much, Andi. Many thanks once again for your ministry, Andi. Mari దాని గురించిన వీడియో ఏమైనా ఉందండి? ఇంకొకటి ఏదో ఉంది కదా, వీడియో ఉందండి, నేను మీకు పంపిస్తాను బ్రదర్. Okay, sister. Thank you, sister. Mari, let's have a wonderful day today. David Sudhakar is shopping, so that is why he is not talking today. Good shopping, and one brother is listening, following while he is driving. Safe journey, brother. Many thanks, and have a wonderful day today and wonderful evening in other countries. And hello. Thank you, Amma. Thank you, Ra. Hello. Evarandi? Anna praise లాడండి. Praise స్క్రీన్ సిస్టర్ చెప్పారు కదా, అడ్రస్ ఇస్తారా లేడీస్ అదే ఉమెన్ ట్రైనింగ్ కి? నేను యా షూర్ అండి. బ్రదర్ రత్నాకర్ గారు, యూ కెన్ షేర్ మై నంబర్ విత్ ఆల్ ద విమెన్ హూ ఆర్ ఇంట్రెస్టెడ్ ఇన్ విమెన్ కోర్స్ అండి. I will talk to them personally and find out and then enroll them in the program. You have the number? Yeah, I'm sorry అండి. ఇప్పుడు ఈ చాట్ లోని ఈ వెంటనే మా పాప శాంతి సిస్టర్ నంబర్ పెడుతున్నారండి, నోట్ చేసుకోండి. అలాగే. ఓకే, మరి థ్యాంక్ యూ సో మచ్ అండి. నన్ను పెట్టవా సిస్టర్? ఒకసారి లేకపోతే చెప్పేస్తారా? 99 షూర్ అండి. 990 811 9811. థ్యాంక్ యూ సో మచ్ సిస్టర్. వెల్కమ్ సిస్టర్. తర్వాత ఈ రికార్డింగ్ అవైలబుల్ గా ఉంటుందండి. మరి ఒక్క స్టూడెంట్ ఇంపాక్ట్ అయినా చాలు, అందుకని లాస్ట్ లో కూడా మేము కొద్దిగా మరి ఈ మిమ్మల్ని కొంత ఎక్స్టెండ్ చేస్తాం టైము. కైండ్లీ bear with us, and thank you for everything, Andi. Let's have a wonderful day today. God bless us all. Amen. Praise the Lord.